సో, మొత్తానికి చాలా డేస్ గ్యాప్ వచ్చింది. ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసాం. సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు, ఎప్పుడు అని చావగొడేత్తన్నారు. మేము కూడా అంటే ఫస్ట్ ఎపిసోడ్ లాగా అంటే ఎలా పడితే అలా కాదు. అంటే మనకు అప్పటికి ఎక్స్‌పీరియన్స్ లేదు గదా! సో, ఎలా పడితే అలా కాదు. కొంచెం ఫార్మల్‌గా, నీట్‌గా ఒక మంచి టాపిక్ ఎంచుకొని, ఆ టాపిక్‌కి ఎవరు కరెక్ట్ పర్సన్, ఆ పర్సన్‌ని సూట్ చేసుకొని, అది సెలెక్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళకి అంటే ఐ మీన్ ఆ టాపిక్‌కి తగినట్టుగా ఆ పర్సన్‌ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే బెటర్ అని అనిపించింది. సో, మీలో చాలా మంది నాకు మెయిన్ అడిగే డౌట్ ఏంటంటే, సీఎంఏ పాస్ అయిపోయిన తర్వాత మాకేమైనా ఆల్టర్‌నేటివ్ కోర్సెస్ ఉన్నాయా? లేకపోతే సీఎంఏ పాస్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా నేను స్ట్రీమ్ ఏమైనా మార్చాలనుకుంటే మార్చగలమా? లేదా? ఇలాంటి చాలా డౌట్స్ అయితే చాలా మంది రైజ్ చేశారు. సో, మేము పర్టిక్యులర్‌గా అంటే ఇప్పుడు సీఎంఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత నువ్వు ఓన్లీ జాబే చేయాలని రూల్ లేదు. జాబ్ కాకుండా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రీమ్స్ ఏంటి? వాటిని ఎలా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు? అంత ధైర్యం చేయొచ్చా లేదా? ఇలాంటి రకరకాల యాస్పెక్ట్స్ మీద బాగా అవగాహన ఉన్న ఒక పర్సన్‌ని తీసుకొచ్చా అన్నమాట ఈరోజు. సో, ఇంట్రొడ్యూసింగ్ మిస్టర్ నాగేంద్ర. హాయ్ దేవి. సో, సో హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఏ వాళ్ళు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తారు, ఇలా పాడ్కాస్ట్ చేస్తారు. ఇస్ అ వెరీ డిఫరెంట్ థింగ్. సో హ్మ్. థ్యాంక్ యూ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యా, క్యారీ ఆన్. సో, ఇప్పుడు నాగేంద్ర గురించి నేను బ్రీఫ్‌గా మీకు జస్ట్ చిన్న ఇంట్రోలా చెప్తాను. మీరు తర్వాత ఎలాగో ఈ కాన్వర్జేషన్ మొత్తం చూసాక ఓకే. తిను అసలు ఓకే. ఇంత ఎక్స్‌ప్లోర్ చేయొచ్చా మనం సీఎంఏ క్వాలిఫై అయిపోయాక అనే విషయాలు మీరే తెలుసుకుంటారు. సో, బేసిక్‌గా ఏంటంటే నాగేంద్ర నాకు ఫస్ట్ ఎలా తెలుసంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో, అంటే నాకంత స్టార్టింగ్ నుంచి నాకేం పరిచయం లేదు. బట్ తర్వాత నాగేంద్ర అండ్ ఆల్సో మై ఫ్రెండ్ ఇంకో అబ్బాయున్నాడు. అలా వాళ్ళు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళు నాకలా కొంచెం నాగేంద్ర పరిచయం అన్నమాట. బట్ నేనప్పటి నుంచి నాగేంద్రకి నేను చూస్తున్నాను. అండ్ ఐ హ్యూజ్‌లీ రెస్పెక్ట్ హిస్ వర్క్ అనమాట. ఎందుకంటే ఒక సీఎంఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనం కూడా ఇప్పుడేంటి మీకు తెలుసు. మనం సీఏ పాస్ అయిపోయిన తర్వాత మనం అందరిలాగా జాబ్‌కెళ్ళకూడదు. ఇంకేదైనా డిఫరెంట్‌గా చేయాలి అని. సో, ఆ కోణంలో ఫస్ట్ నాగేంద్ర ఉన్నాడు కాబట్టి సో, ఐ షుడ్ అండ్ ఐ విల్ రెస్పెక్ట్ హిస్ వర్క్ అనమాట. సో, మీకు క్లియర్‌గా ఇప్పుడు అర్థమవుతుంది కాన్వర్జేషన్ తర్వాత. ఓకే. సీఎంఏ పాస్ అయిపోయిన తర్వాత మీరెప్పుడు స్టిక్ అయిపోవాల్సిన రూల్ ఏం లేదు. సీఎంఏ పాస్ అయిన తర్వాత కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు వన్ బై వన్ ఇక్కడ ఈ పాడ్‌కాస్ట్‌లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఆన్ దట్ నోట్ ఇంట్రో. సో, ఫస్ట్ మహేంద్ర ఫస్ట్ నా క్వెషన్ ఏంటంటే అసలు నువ్వు సీఎంఏ చేసిన తర్వాత ఏం చేయాలని ముందు నుంచి అంటే నువ్వు ఫస్ట్ నుంచి అనుకున్నావా? సీఎంఏ పాస్ అయిపోయిన తర్వాత నేనిలా జాబా? లేకపోతే బిజినెస్సా? ఏం చేద్దామని నువ్వేమన్నా ముందు నుంచి డిసైడ్ అయ్యావా? అసలు ఏ మోటివ్‌తో నువ్వు సీఎంఏలోకొచ్చావు? అసలు ఏంటి? ఒకసారి జస్ట్ ఎందుకంటే నాకు తెలిసి నువ్వు అంటే ఇప్పటి వరకు మేబీ నువ్వు ఆ ఇంటర్‌వ్యూస్ అన్నీ చేసుండొచ్చు. బట్ అన్నీ ఏంటంటే మీ కంపెనీ ఎలాంటిది? లేకపోతే మీరు ఏం జేస్తారు? అసలు మీకెలా వచ్చింది ఈ థాట్? అలా పైపైన టచ్ చేస్తారు గానీ, బట్ యాక్చువల్లీ ఆ వెనకాతల ఏం జరిగింది అనేది ఎవరికీ తెలీదు. ఎస్. సో, అండ్ ఆఫ్ కోర్స్ విత్ యువర్ పర్మిషన్ మనం జనాలకి కొంచెం అసలు మీరు వెనకాతల అసలు కష్టపడింది ఏంటి? అసలు ఎలా స్టార్ట్ అయింది ఇదంతా మీరు చెప్తే షూర్, కొంచెం వాళ్ళకి తెలుస్తది. డెఫినెట్లీ. సో +2కి రాకముందు 10th ఆబ్వియస్లీ. సో వీ హ్యావ్ 2 మెయిన్ స్ట్రీమ్స్, సైన్స్ అండ్ కామర్స్. సైన్స్ ఐ హేట్ సైన్స్. సో ఎంపీసీ తీసుకోలేను, బైపీసీ తీసుకోలేను. వాట్ ఆల్ ఐ హ్యావ్ అన్ ఆప్షన్ ఇస్ కామర్స్. ఎంఈసీ తీసుకున్నాను. ఎంఈసీ తీసుకున్నాక ఆబ్వియస్లీ సీఎం ఇస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్. సీఏ ఇంటర్ కూడా నేను క్వాలిఫైడ్. సో సీఏ ఇంటర్ క్వాలిఫై అయితే సీఎంఏ ఫౌండేషన్ రాయాల్సిన అవును. అవసరం లేదు. వీ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ సీఎంఏ ఇంటర్. సో అలాగే క్వాలిఫైడ్ సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ కూడా క్వాలిఫై అయిపోయాను. అయిపోయిన తర్వాత నాకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. ఏదైనా మన ఓన్‌గా స్టార్ట్ జేయాలి. మన కింద ఒక 10 మంది పని జేయాలి. మన కింద ఒక 10 మందికి వర్క్ ఇవ్వాలి అన్న థాట్‌తో ఎప్పటి నుంచో ఉండేది. ఓకే. సో అలా
అంటే ఎప్పటి క్వాలిఫై నుంచి అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో అంటే నువ్వు సీఎంఏలోకి వచ్చేసాక లేకపోతే రాకముందు నుంచి. రాకముందు నుంచి? సో, ఓకే. ప్రాబబ్లీ 10థ్ క్లాస్ నుంచి ఐ హావ్ దట్ ఓకే. థింగ్ అనమాట. హ్మ్. కానీ అప్పుడే చెప్తే ఇంట్లో వాళ్ళు యూ ఆబ్వియస్లీ నో కొంచెం సో, అది కాకుండా ఐ థాట్ లైక్ ఓకే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏదన్నా చెయ్యాలి అంటే క్వాలిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. బీట్ బీకామ్, బీట్ సీఎంఏ, బీట్ ఏదైనా ఒక క్వాలిఫికేషన్ వచ్చిందంటే నీ వెనకాల ఒక బ్యాకప్ ఉంటుంది. అంతే సో, కదా! దెన్ యూ కెన్ గో విత్ వాట్ యూ వాంట్ హ్మ్. అనమాట. సో, అలా సీఎంఏ అయ్యాక రిజల్ట్ కోసం ఐ యామ్ వెయిటింగ్ అనమాట. ఓకే. వెయిట్ చేస్తున్నప్పుడు ఐ థాట్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము. ఐ ఎక్స్‌ప్లోర్డ్ సో మెనీ థింగ్స్. గిఫ్టింగ్ ఇండస్ట్రీకెళ్దాము, లేకపోతే అది, ఇది అని. సో, వన్స్ ఐ వెంట్ టు హైదరాబాద్. హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత దేర్ ఈస్ వన్ ఒక పాత ప్లేస్‌లో ఒక తాత ముసలతను గోలీ సోడా కొట్టి గ్రీన్ కలర్ బాటిల్స్‌లో మనకి ఇప్పటికి ఓకే. దే ఆర్ సెల్లింగ్ అనమాట. అవునవును. సమ్ ₹12, ₹20 అలా. అయితే నేను ఆగాను. సడెన్‌లీ ఒక వెహికల్ మీద వెళ్తుంటే సడెన్‌గా చూసి సరే ఆగుదాం అని చెప్పేసి ఆగి ఐ ఓకే. వాస్ డ్రింకింగ్. కార్‌లో వచ్చి తాగుతున్నారు, బైక్ మీద వచ్చి తాగుతున్నారు, నడుచుకొని వచ్చేవాళ్ళు తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు. ఓకే. దీనికి క్రేజ్ ఇంకా ఉంది గదా! అని చెప్పేసి సో, ఐ కేమ్ బ్యాక్ టు వైజాగ్. హ్మ్. అంటే ఇది సీఎంఏ ఫైనల్ రాసిన తర్వాత రిజల్ట్ ముందు. ఇంకా రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ రాలే. హ్మ్. సో, అప్పటికి నాకు ఇంకా టైమ్ ఉంది. ఒక 2 హ్మ్. మంత్స్ రిజల్ట్ టైమ్ పడుతుంది కాబట్టి. ఓకే. సో, అది రిసర్చ్ చేస్తున్నప్పుడు తెలిసిందేంటంటే 1, 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే. బట్ ప్రాపర్‌గా మార్కెటింగ్ చేసి ప్రాపర్‌గా ఒక మంచి బ్రాండ్ లేదు. ఓకే. సో, ఐ థాట్ వై కాంట్ వి స్టార్ట్ దిస్ అవును. బిజినెస్ అని చెప్పేసి అనుకున్నాను. అవును. సో, నా పార్ట్నర్ చాణక్యని అప్రోచ్ అయ్యాను. ఓకే. అప్రోచ్ అయిన తర్వాత హి లైక్ ది ఐడియా. సో, ఓకే. వీర్ లైక్ ఓకే. విల్ గో. ఎక్స్‌పీరియన్స్ లేదు, బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ లేదు, ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ లేదు, ఏం లేదు. బట్ జస్ట్ ఎళ్ళిపోవాలి బట్ బిజినెస్. అప్పటికి నువ్వు కొంచెం హ్మ్. ఒక చిన్న అంటే హ్మ్. స్టార్టప్ టైప్ ఒకటి యాహ్! చేస్తున్నావు కదా! అంటే యెస్. అది ఎన్ఆర్ వర్చువల్ లెర్నింగ్ అని స్టూడెంట్స్‌కి ఇప్పుడు మన కోవిడ్ టైమ్‌లో ఓకే. ఆన్‌లైన్ క్లాసెస్ బాగా వెళ్ళిపోయేవి. ఓకే. సో, ఐ వెంట్ టు ఫ్యాకల్టీ. ఓకే. నేను మీకు క్లాసెస్ అమ్ముతాను. ఓకే. యూ గివ్ మీ ది పర్సెంటేజ్. ఓకే. సో, అలాగా ఇండియాలో అప్పుడు ఉన్న మరి నీకు ఆ థాట్ ఎందుకొచ్చింది? అంటే ఏదన్నా కోవిడ్‌లో ఖాళీగా ఎందుకు ఉండడం? ఏదో ఓకే. ఒకటి సంపాదిద్దాము. సో, అంటే ఇంట్లో ఖాళీగా ఉండి ఉండకూడదు. ఖాళీగా ఉండకూడదు. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఇంట్లో ఓకే. ఉండి బోర్ ఆ! ఓకే. కొట్టేసేది. సో, ఆ! నేను ఏం చేయలే. ఫస్ట్ నాకు తెలిసిన ఒక ఫ్యాకల్టీకి మెయిల్ పెట్టా. హి ఈస్ ఓకే. లైక్ ఓకే. యూ టేక్ సమ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్. ఓకే. బయట ఎంత ఉంటది? యూ కెన్ సెల్ దిస్. సో, ఓకే. తర్వాత నాకున్న ఫ్రెండ్స్‌కి కాల్ చేసి ఎఫ్ఆర్ తీసుకుంటున్నావా? ఈ ఫ్యాకల్టీ చూడు. ఇంటర్ తీసుకుంటున్నావా? అకౌంట్స్ తీసుకుంటున్నా ఈ ఫ్యాకల్టీ చూడు. సో, దే ఆర్ లైక్ నచ్చింది. ఒక ఓకే. కొన్ని క్లాసెస్ అమ్మా. తర్వాత అక్కడేంటంటే క్లాసెస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొంటే సపోజ్ ఏదైనా యాపిల్ ఫోన్ కొంటే ఏదైనా డిఫెక్ట్ వచ్చింది అంటే యూ హావ్ టు గో టు యాపిల్ స్టోర్. అంతే. సేమ్ ఇక్కడ గూడా మనది జస్ట్ ఒక మీడియేటర్ మాత్రమే. అంతేగా. సో, క్లాస్ అమ్మిన అతని దగ్గరికెళ్ళాలి. అవును. వాళ్ళేంటంటే జనరల్లీ రెస్పాండ్ అవ్వరు. ఓకే. ఈ పెద్ద అంతే ఫ్యాకల్టీస్ కదా! గాని, వాళ్ళ టీమ్ ఆబ్వియస్లీ. గాని. అంతే. వాళ్ళు నాకు ఫోను చేసి ఈ సాఫ్ట్‌వేర్ పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, అది పని ఓకే. సో, ఆ కాల్స్ ఎక్కువ రావడం వల్ల నాకు వస్తున్న ఇన్‌కమ్‌కి, ఈ స్ట్రెస్‌కి నాకంత వర్కౌట్ అవ్వట్లేదు అనిపించి ఐ స్టాప్డ్ ఇన్ కోవిడ్‌లోనే. బట్ ఐ నువ్వు ఎర్న్డ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. నా ఫోను, ల్యాప్‌టాప్ అన్నీ కొనుక్కున్నా. సో, ఓకే. అక్కడితో ఐ ఇప్పుడు నువ్వు స్టాప్డ్. సికాసాలో అప్పుడు మెంబర్‌గానే యెస్. ఉండేవాడివి గదా! నేను అంటే మేబీ ముందు అంటే అప్పటి నుంచి కూడా కొంచెం ఏమైనా దానివల్ల యూజ్ ఉంటదా? అంటే యాహ్! సికాసాలో మెంబర్ సికాస్ ఈస్ వెరీ మచ్ యూజ్‌ఫుల్ యాక్చువల్లీ. బికాజ్ ఓకే. నాకు మొన్న ఒక ఈవెంట్ చేశాను నేను. ఓకే. ఆ ఈవెంట్‌లో నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సికాసాలో నా హెడ్. ఓకే. సో, యూ డోంట్ నో ఫ్రమ్ వేర్ యూ గెట్ ఆల్ ది కనెక్ట్స్ అన్నమాట. ఓకే. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే. కనెక్ట్స్ రావడం అనేది. సో, ఓకే. సికాసా ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. నీలోని టాలెంటే బయటకొస్తది. అది కాకుండా నీ కనెక్ట్స్ పెరుగుతాయి. ప్లస్ సీఎస్‌తో పరిచయం ఏర్పడతది. అండ్ యూ నో హౌ స్టూడెంట్స్ ఎలా ఉంటది, ఫ్యాకల్టీస్ ఎలా డీల్ చేస్తారు. ఓకే. అందరితో యుల్ హావ్ అ గుడ్ కనెక్ట్. సో, ఐ వర్క్డ్ యాస్ సికాసా సెక్రటరీ అన్నమాట. ఓకే. ఇప్పుడు మరి సికాసాలో నీకు వర్క్ చేసినప్పుడు ఇబ్బంది అవ్వలేదా? అంటే ఈ ఆర్టికల్ షిప్పింగ్ యాహ్! ఇట్ యూజ్డ్ టు బి ఎందుకంటే ఆ ఫర్మ్‌లో టాక్స్ ఆడిట్ టైమ్స్ యూ నో హౌ అవునవును. హార్డ్ ఇట్ విల్ బి. సో, అంతే అదే కదా! టైమ్‌లో సికాసాలో వి మేడ్ అన్ ఈవెంట్. ఓకే. ఫెస్ట్ ఏదో చేసామన్నమాట. ఓకే. సో, అక్కడ ఇక్కడ మేనేజ్ చేయడం. బట్ స్టిల్ వి హావ్ 24 అవర్స్ ఇన్ ఎ ఓకే. డే. సో, ఒక 2 అవర్స్, 3 అవర్స్ స్లీప్ తగ్గించుకోవడం. నువ్వు సో, ఆర్టికల్స్ నుంచే ఇంకా యెస్. కింద ఆర్టికల్ మీద అండ్ పడిపోవడం. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకు ఆర్టికల్స్ 6:00, 7:00 అయిపోతే నైట్ 7:30 ఆ టైంకి నేను ర్యాపిడోలో యేసుకునేవాడిని. ఒక 2 అవర్స్, 3 అవర్స్. ఓహ్! జస్ట్ బికాస్ నాకొక బైక్ టాక్సీది పెట్టాలని ఎప్పటినుంచో అది ఎలా థాట్ వర్క్ ఉండేది. అవుతుందో చూద్దాం. ఎగ్జాక్ట్‌లీ. సో, ఒక 2 మంత్స్, 3 మంత్స్ చేశాను. ఐ నో ఓకే. హౌ ర్యాపిడో ఆ! కమిషన్ ఎలా ఎలా వర్క్ వస్తది? అవుతుంది? ఓకే. డ్రైవర్‌కి ఎలా డబ్బులిస్తారు? ఓకే. ఇదంతా ఐ గాట్ టు నో ఫ్రమ్ దేర్. ఓకే. ఇల్లీగల్ కానీ ఏ పనైనా మనం అదే. చేసుకోవచ్చు. సో, ఇట్ మైట్ బి అ డెలివరీ బాయ్, ఇట్ మైట్ బి అ బైక్ అంతే. టాక్సీ ఆ! ఇలా. సో, ఆ కష్టం తెలియడం వల్ల ఓకే. యూ నో అదే నాకు తెలిసిన వీటికి స్టెప్పింగ్ స్టోన్స్ అని మరి నేను లూప్స్‌లో అంటే ఇప్పుడు హ్మ్. ఆఫ్‌కోర్స్ ఎంత కాకపోయినా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. హ్మ్. 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 ఇప్పుడు నువ్వు చెప్పిన ఏవైతే ఈ పర్టిక్యులర్ హ్మ్. థింగ్స్ ఉన్నాయో ఇప్పటి హ్మ్. వరకు ఇన్వెస్ట్‌మెంట్ అయితే నువ్వెప్పుడు పెట్టలేదు. ఆ! లూప్సే కదా నీ ఫస్ట్. యెస్. అంటే నువ్వు యెస్. మేజర్‌గా పెట్టిన కొంచెం యెస్. ఇన్వెస్ట్‌మెంట్ హ్మ్. అంటూ ఇది. మరిప్పుడు ఖచ్చితంగా ఒక హ్మ్. స్టార్టప్‌లో డబ్బులు పెట్టాలి హ్మ్. అంటే అందులో నువ్వు అప్పటికి క్వాలిఫై అవ్వలేదు అవ్వలేదు. కాబట్టి హ్మ్. ఇంట్లో వాళ్ళని వెళ్లి అప్రోచ్ అవ్వడం కొంచెం కష్టం. కష్టం. హ్మ్.
మరప్పుడు నువ్వు ఏ సోర్సెస్‌ని పర్టిక్యులర్‌గా అంటే నువ్వు హ్మ్. ట్రస్ట్ చేయొచ్చు అని అనుకున్నావు. హ్మ్. లాస్ట్‌కి ఎలా ఎండ్ అయ్యావు? అంటే హ్మ్. ఎలా ఇన్వెస్ట్‌మెంట్ సెట్ చేసుకోవడం గాని ఓకే. ఎలా? సో, ఇనీషియల్లీ వి థాట్ ఒక 10,00,000తో స్టార్ట్ చేద్దాము. ఓకే. ఒక చిన్న ఆటో తీసుకుందాం. ఒక చిన్న మెషినరీ తీసుకుందాం. ఇవన్నీ ఓకే. స్టార్ట్ చేద్దాం. సో, ఆ 10,00,000 కాస్త 15,00,000 అయింది. వెన్ వి సాట్ బాటిల్స్ అక్కడి నుంచి రావాలి, ఢిల్లీ నుంచి ఓకే. రావాలి, గాజియాబాద్ నుంచి రావాలి. ఓకే. సో, ఇదంతా మాకు కొత్త. అవును. ఆహ్, 15,00,000 ఇస్ హ్యూజ్ హ్యూజ్ అమౌంట్. అంతే అమౌంట్ కదా! ఆబ్వియస్లీ. హ్మ్. సో, అప్పుడు మేము ముగ్గురున్నాం పార్ట్నర్స్. ఓకే. సో, 1 యాడ్ ఆన్ అయ్యారు. ఓకే. ముగ్గురు మేము ఒకటే థాట్ ఏంటంటే, మహా అయితే 15,00,000 లాస్ అయిపోతాం. ఓకే. ఈచ్ 5,00,000 ఓకే. 1 ఇయర్ నైట్ టైమ్, పార్ట్ టైమ్‌లు చేసుకుంటే మనకు ఆ డబ్బులొచ్చేస్తాయి. ఓకే. సో, పర్లేదు. రిస్క్ తీసేసుకుందాం అని ఫస్ట్ రిస్క్ తీసుకున్నాం. ఓకే. ఇక్కడ మనీ రిసోర్స్ ఆబ్వియస్‌లీ చాలా కష్టం. బికాజ్ మనల్ని నమ్మి పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతేగా. సో, ఐ గాట్ ఎ ఫ్రెండ్ లక్కీలీ ఓకే. వేర్ ఐ ఆస్క్డ్ దట్ పర్సన్ ఇలా నాకు బిజినెస్ ఐడియా ఉంది. ట్రస్ట్ చేశారు. ట్రస్ట్ చేసి ఐ ఆఫర్డ్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అంటే లోన్ సపోజ్ 10,00,000 కావాలంటే 11,00,000 లోన్ తీసుకో. ఐ విల్ పే దట్ ఈఎంఐ. ఓకే. ఆ! సో, అక్కడ వాళ్ళకి ఒక చిన్న బెనిఫిట్ ఉంది. అవునవును. నాకు కూడా హ్మ్. హెల్ప్ ఓకే. అవుతుంది. హ్మ్. ఫస్ట్ థింగ్ ఇస్ ట్రస్ట్. సో, అవును. అక్కడ ట్రస్ట్ చేసి నాకు తను జాబ్ చేస్తుంది. సో, ఓకే. ఆ డబ్బులతో నాకు ఇచ్చిందనమాట. ఓకే. సో, దెన్ వి స్టార్టెడ్ విత్ అరౌండ్ 12,00,000 అంటే 15 అనుకున్నా. 15 రాలేదు. 12,00,000 కంప్లీట్ లోన్‌తోనే స్టార్ట్ చేసారు. కంప్లీట్ లోన్. డైరెక్ట్. ఓకే. ఇంట్లో బికాజ్ ఇంట్లో రేపు బిజినెస్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుందనుక ఈరోజు చెప్పాం. ఓకే. బికాజ్ ఆ! ఇంట్లో గాని, రిలేటివ్స్ గాని మనకెందుకు ఇవన్నీ అంతే కదా! జాబ్ చేసుకుంటే పోద్ది. అందులోని అప్పటికి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వినేటప్పుడు ఎంత హ్మ్. కాదనుకున్నా ఎవరికైనా గోలీ సోడా బిజినెస్ ట్రూ. అంటే ట్రూ. అసలది ఎందుకంటే అప్పటి వరకు మీరిప్పుడు ఒకటి తీసుకొచ్చినంత హ్మ్. వరకు, హ్మ్. అప్పటి వరకు దానికొక అంటే అదొక కంపెనీలా హ్మ్. కాదు. హ్మ్. దాన్ని ఏదో ఒక గోలీ సోడా అంటే హ్మ్. ఎడ్యుకేటెడ్ కాకపోతే ఇది హ్మ్. చేసుకుంటారులే ఇలా ఎగ్జాక్ట్‌లీ. అనే థాటే ఉండేది హ్మ్. గానీ, హ్మ్. దీన్ని లీగల్‌గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్‌లో ట్రూ. ఆలోచించి దీనికి ఒక బ్రాండింగ్ తీసుకొద్దాం అనే థాట్. ట్రూ. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైనా సరే క్లిక్ అవుతుందంటే హ్మ్. ఒక అనార్గనైజ్డ్ ప్రొడక్ట్‌ని, ఒక అనార్గనైజ్డ్ మార్కెట్‌ని తీసుకొని ఆర్గనైజ్ చేయడం వల్ల. లైక్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు కంట్రీ డిలైట్ తీసుకుంటే, కోకోనట్ గాని, మిల్క్ గాని లేకపోతే ఏదైనా. ఏదన్నా ఎనీ ఇప్పుడు ఈ మధ్య ప్రొడక్ట్. ఏమైతుందంటే ఒక హ్మ్. అనార్గనైజ్డ్‌గా ఉన్న మార్కెట్‌ని హ్మ్. తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నారు. హ్మ్. అందులో నాకు తెలిసి హ్మ్. ఈ గోలీ సోడా కాన్సెప్ట్‌కి కొంచెం ఎక్కువ బూస్ట్ ట్రూ. ఇచ్చిందైతే హ్మ్. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్. యెస్. అదే ఈ లూప్స్ కంపెనీ. యెస్. సో, మేబీ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఖచ్చితంగా మీకు మీకు మీరైతే ఇప్పుడు నువ్విప్పుడు ఈ హ్మ్. రోజు కూర్చొని, ఆ హ్మ్. రోజు ఏమనుకున్నావో నీకిప్పుడు ఒక క్లారిటీ ఉంటది కదా! యెస్. యెస్. నువ్విప్పుడు అనుకుంటున్నావా? అంటే మేబీ ఆ రోజు నేను అనుకున్నాను అదే హ్మ్. ఒక లాంగ్ రన్‌లో హ్మ్. ఈ బిజినెస్ ఇంతగా ఎస్టాబ్లిష్ అవుద్దని నువ్వు అనుకున్నావా? లేకపోతే ఇది జస్ట్ స్టార్ట్ చేద్దాం. నాకొక ఎక్స్‌పీరియన్స్ లాగానే పనికొస్తదని అనుకున్నావా? యాక్చువల్లీ ఇన్ బిట్వీన్ బోత్ అనమాట. ఓకే. అయితే గట్టిగా కొడతాం. లేదంటే కంప్లీట్‌గా పోతది. ఓకే. ముందు బికాజ్ ఆ ఆ థాట్‌తోనున్నా. థాట్‌లో. ఎందుకంటే ఏప్రిల్ 19, 2020 ఓకే. లాంచ్ టైమ్ అనమాట. ఓకే. లాంచ్ టైమ్ అయిన ఎగ్జాక్ట్‌లీ ముందు రోజు ఒక మీడియా పర్సన్ దగ్గరికెళ్ళాం. ఓకే. జస్ట్ పేపర్‌లో ఏస్తే కొంచెం అడ్వర్టైజ్ అవుతది అని ఓకే. చెప్పేసి. సో, అక్కడ ఒక పర్సన్ కూర్చొనున్నారు. ఓకే. కూర్చొని బాటిల్ చూపించాం వాళ్ళకి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇది బాటిల్ అంటే ఇలా చూపిస్తే, ఇలా చూసి ఇలా ఇసిరి 50 పైసలు కూడా ఎవడు కొనడనమాట. ఓకే. ఇమాజిన్ నాకు రేపు లాంచ్ 15,00,000 పెట్టేసాను దాని మీద. ఓకే. సో, ఇదేంట్రా బాబు ఇలా అనేసారని చెప్పేసి నేను చాణక్య బయటకొచ్చి ఒక గంట సేపు బాధపడి, సర్లే ఏదో పెట్టేసాం అయిపోయిందని చెప్పేసి డ్రైవ్ ఇన్‌లో మేము లాంచ్ చేసాం. సో, ఓకే. లాంచ్ చేస్తే ఇట్ వాస్ వెరీ హ్యూజ్ హిట్. అనుకోకుండా చాలా మందొచ్చారు. చాలా మంది తాగారు. బావుందని చెప్పారు. సో, ఫస్ట్ మేము ₹20 ప్రొడక్ట్ ప్రైజింగ్ పెట్టాం. బికాజ్ వి యూజ్ వెరీ గుడ్ క్వాలిటీ షుగర్. వాటర్ గాని, ఆ క్లీనింగ్ గాని ఇదంతా మాకు కాస్టే మాకు చాలా ఎక్కువైపోతుంది. అండ్ అంతే కదా! బాటిల్ డెప్రిసియేషన్ యాస్ యూ నో. హ్మ్. సో, మేము డిస్ట్రిబ్యూటర్‌కివ్వాలి. రిటైలర్‌కివ్వాలి. రిటైలర్ కస్టమర్ దగ్గరికెళ్ళాలి. అంతేగా. సో, ఈ మార్జిన్‌లన్నీ పోగా మాకు మిగిలేదేమి ఉండదు. హ్మ్. బట్ కస్టమర్‌కి ఒక ₹20 ఏమైనా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తదా? బికాజ్ అందరికీ అలవాటయిపోయింది. ₹5, అంతేగా ఇప్పుడు. ₹10 అంతేగా. అని ఉంది. ఇప్పుడు వాడికి ఆ ₹20కి హ్మ్. కోకో కోలా వస్తుందని అన్నప్పుడు, ఆ! వాడంత సడెన్‌గా ఎందుకు హ్మ్. నేను దీని మీదకి వెళ్ళాలి అనే థాట్ కూడా వచ్చేస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఈజీగా. అందుకే మేము బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఓకే. సో, ఇఫ్ యూ సీ మాక్‌టైల్స్ బయట ఒక ₹99 అవును. అట్‌లీస్ట్ ₹60, ₹70 ద అంతే. సేమ్ బ్లూబెర్రీ అవును. విచ్ వి యూజ్ అనమాట. అవును. సో, అక్కడ మా టార్గెట్ కోకో కోలాని రీప్లేస్ చేద్దామని కాదు. ఓకే. ఒక మాక్‌టైల్‌ని రీప్లేస్ చేద్దాం అని చెప్పేసి. ఓకే. సో, ఒక ₹20 వెన్ యూ ఆర్ గెట్టింగ్ సమ్ మాక్‌టైల్ ఫ్లేవర్. హ్మ్. సో, ఎళ్తది అన్న ఒక చిన్న హోప్ ఉండే మాకు. ఓకే. సో, అలా వి స్టార్టెడ్. ఆహ్, ఒక 4, 5 షాప్స్‌తో సప్లై చేయడం స్టార్ట్ చేసాము. వి స్టార్టెడ్ విత్ 100 బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ డే. 100 ఏ డే. ఓకే. 100 ఏ డే. ఓకే. ఇప్పుడు వి ఆర్ రైట్ నౌ ఇన్ 6 డిస్ట్రిక్ట్స్. వి ఓకే. ఆర్ ఎస్టాబ్లిషింగ్ నౌ ఇన్ 7th డిస్ట్రిక్ట్ ఓకే. ఇంక్లూడింగ్ తెలంగాణ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఓకే. టిల్ విజయవాడ వి ఆర్ దేర్. సో, 7 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓకే. అండ్ నౌ వి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్‌మోస్ట్ 12,000 బాటిల్స్ ఎ డే. ఓహ్! సో, ఓకే. వితిన్ 2 ఇయర్స్ అన్నమాట. ఓకే. 2 ఇయర్స్ కూడా అయిపోయిందా? 2 1 ఇయర్స్ అయిపోయింది. ఓకే. యెస్. ఓకే. సో హ్మ్.
సో, ఆ విధంగా లూప్స్ ఎళ్ళిపోయాయి. ఆ విధంగా లూప్స్ వెళ్ళాయి. మరి మధ్యలో నీకు క్వాలిఫై అయిపోయావు కదా! సీఎంఏ ఎస్. క్వాలిఫై అయిపోయావు. మరి అప్పుడు సడెన్‌గా ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా అప్పటికి ఇంకా హిట్ అవ్వలేదు. అవును, అవును, అవును. జస్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఒక ఉమ్, బడ్డింగ్ స్టార్టప్ లాగానే ఉండేది. true. మరి ఇప్పుడు సడెన్‌గా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అప్పటికి తెలిసిపోయింది. నువ్వు ఇలా తెలిసిపోయింది. చేస్తున్నావు. మరి పాస్ అయిన తర్వాత నీకు జాబ్ ఆఫర్స్ అన్నీ వచ్చుంటాయి. అవును, ఖచ్చితంగా అప్పుడు నీకు వెంటనే జాబ్ కూడా వచ్చేసింది. వచ్చింది. ఇఫ్ ఐ యామ్ రైట్. ఇప్పుడు మరి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక 1 మంత్ రన్ అవుతుంది. ఓకే. ఆ 1 మంత్ బాటిల్ కడగడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం అంతా మేమే చేసాం. ఓకే. బికాస్ అవును. నేను మా పని. చూసాను లిటరల్‌గా. ఎగ్జాక్ట్లీ మా పని. అవును. మా పనిలో నేనేంటి కడగడం అంతే. అని అదేం లేదు. అవునవును. అండ్ అయిన త- అండ్ ఆల్సో రిమెంబర్ ఆ పాత ఫ్యాక్టరీ అయితే ఇట్స్ వెరీ అబ్బో! ఓల్డ్ బిల్డింగ్ అనమాట. చాలా అసలు ట్రూ. అంటే ఇక్కడ ఎలా ఉంటున్నారు? ఇప్పుడు పోనీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయడం ఎంత కష్టం అంటే ఇప్పుడు అక్కడైతే నాకు తెలిసి మేము ఆ రోజు వచ్చి సమ్ 2-3 టైమ్స్ వచ్చుంటాం మేము. అక్కడ ఒక 1 అవర్ కూర్చోనన్నా కొంచెం కష్టంగానే ఉండేది. ట్రూ. మీరు అలాంటిది ఒక రోజంతా ఇప్పుడు ఇవన్నీ హ్యాండిల్ చేసుకొని అక్కడ ప్రాపర్ వెంటిలేషన్ కూడా ఉండదు మీకు. సో లిటరల్‌గా నాకైతే భయమేసింది. ఓడియమ్మ! ఇలా ఉండగలమా అసలు? అందులోని ఇప్పుడు నీకు అనిపించొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇప్పుడు మీ మిగతా ఇద్దరు పార్ట్నర్స్ ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఒక ఆల్టర్‌నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంత ఈజీగా దొరికుండొచ్చు, దొరకకపోవచ్చు. బట్ నీ విషయంలో అయితే పర్టిక్యులర్‌గా ఉంది. నీకు ఒక క్వాలిఫికేషన్ వచ్చేసింది ఈలోపు. జాబ్ అనేది నీకు చేతిలో ఈజీగా ఇలా కొంచెం కష్టపడితే ఎంత కాదనుకున్నా మినిమమ్ బేసిక్ ఒక 6 లాక్స్ ప్యాకేజ్‌తో స్టార్ట్ అవ్వడం చాలా ఈజీ. సో, ఆ టైంలో నువ్వు జాబ్ కూడా జాయిన్ అయ్యావు కదా! బట్ నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? అంటే నేను ఎంత హ్యూజ్ స్కేల్‌లో ఎళ్తది అని అనుకోలేదు ఆబ్వియస్‌లీ. ఓకే. సో, పర్ డే మాక్సిమం 500 బాటిల్స్ ఎళ్తాయేమో. సో, వి హైర్డ్ ఫ్యూ ఎంప్లాయీస్. హ్మ్. నా పార్ట్నర్స్ ఇద్దరు గూడా దే ఆర్ ఫుల్ టైమ్ ఇంటూ ఇది కదా! హ్మ్. సో, ఒక పని చేద్దాం బికాజ్ ఎంత కాదనుకున్నా బిజినెస్ ఒక్కదాని మీద మనం నమ్ముకోలేం. బికాజ్ అంతేగా. అది మనకి సీజనల్ బిజినెస్ ఫస్ట్ థింగ్. గోలీ సోడా అనేది సమ్మర్‌లో ఎక్కువ ఎళ్తది. వింటర్‌లో సేల్ తగ్గుతది. అంత. సో, ఒక్కొక్కసారి ఫ్యాక్టరీ నడపడానికి కొంచెం కష్టమయ్యేది. అప్పుడు నా జాబ్ ఇన్‌కమ్ హెల్ప్ అవుతదని ఉద్దేశంతో వాట్ ఐ డిడ్ ఇస్ నాకు క్వాలిఫికేషన్ వచ్చింది. ఐ ఆల్‌మోస్ట్ అంటే 1 మార్క్‌లో ఐ మిస్డ్ మై ర్యాంక్ అనమాట. ఓకే. ఓకే. సో, సీఎంఏ ఫైనల్‌లో హ్మ్. ఐ గాట్ సమ్ గుడ్ స్కోర్. నాకు ఇప్పుడు ఇది చెప్పు. నాకు ఇవన్నీ పెట్టుకొని నువ్వు రోజుకి ఎంతసేపు చదివాడు? నో, బికాజ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ ఆ! కాకముందు నీకు ఎన్ఆర్ వర్చువల్స్ ఉండేది ట్రూ, కదా! సో, ట్రూ. నువ్వు అప్పుడు రోజుకి అంటే ఇప్పుడు నీకు సికాసా ఉండేది, ట్రూ. ఆర్టికల్‌షిప్ ఉండేది, ఎన్ఆర్ వర్చువల్స్ ఉండేది. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేసావు నేను చదవడానికి? ఎఫెక్టివ్‌గా 7, 8 అవర్స్ చదివేవాడిని పర్ డే. ఎఫెక్టివ్ 7, 8 అవర్స్ నాకు చాలు. సీఎంఏ ఫర్ ఎన్ని ఫైనల్. మంత్స్? ఫర్ ఫ్రమ్ స్టార్టింగ్ అంటే నేను ఎప్పుడైతే సీఎంఏ ఇంటర్ క్వాలిఫై అయిపోయి ఓకే. ఆర్టికల్స్ అయిపోయిందో ఓకే. అప్పటి నుంచి. సో, ఆల్‌మోస్ట్ 1 ఇయర్ ఐ స్టడీడ్ ఫర్. ఓకే. 1 ఇయర్ చదివావు. ఓకే. కంటిన్యూ 6, 7 అవర్స్. నేను దానికి మించి ఎక్కువ చదవలేను. ఇంకా మరి 6, 7 అవర్స్ నీకు ఎక్కడొచ్చేది రోజుకి నాకు అర్థం కావట్లేదు. సీ, వీ హావ్ 24 అవర్స్. ఆ! 4 అవర్స్, 5 అవర్స్ ఐ యూజ్డ్ టు స్లీప్. ఇప్పటికి ఐ విల్ స్లీప్ ఫర్ ఓన్లీ 4, 5 అవర్స్. ఓకే. సో, వీ హావ్ 19 అవర్స్ ఎ డే. ఓకే. 8 అవర్స్ బిజినెస్‌కి పోయినా 2 అవర్స్‌కి ఇది పోయినా ఐ హావ్ 7, 8 అవర్స్ ఓకే. ఎఫెక్టివ్‌గా. ఓకే. సో, ఉన్న టైమ్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఇట్ విల్ ఓకే. బి సో, ఐ గాట్ ఎ గుడ్ స్కోర్ అకార్డింగ్‌లీ. ఆ ఓకే. స్కోర్ వచ్చిన తర్వాత ఆహ్, సీఎంఏ నేను నాకు గుర్తు రాజమండ్రి దానికి ఏదో చిన్న పని మీద ఎళ్ళాం నేను, నా పార్ట్నర్. ఓకే. గోదావరి గట్టు మీద కూర్చున్నాము. ఓకే. సమ్‌వన్ కాల్డ్. రిజల్ట్ వచ్చింది రిజల్ట్. అని చెప్పేసి. సో, దెన్ బాబోయ్! ఎప్పుడా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే క్వాలిఫైడ్. బోత్ కంగ్రాచ్యులేషన్స్. కింద అవునవును. సీఎంఏ ఫైనల్ కంప్లీటెడ్ అవర్స్. అవును. సో, హమ్మయ్య! ర్యాంక్ వచ్చేసి ఆ స్కోర్ వచ్చిన స్కోర్ కూడా వెరీ గుడ్ స్కోర్. ఓకే. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ మార్క్స్ ఓకే. అన్నమాట. కానీ ర్యాంక్ వచ్చేసి ఉంటది పక్కా అని చెప్పి చూస్తే 50థ్ ర్యాంక్‌కి నాకన్నా 1 మార్క్ ఎక్కువ ఓహ్! అన్నమాట. సో, ఓకే. లైక్ అర్రె! పర్లేదులే అయిపోయింది. సో, ఐ గాట్ షార్ట్ లిస్టెడ్ ఇంటూ 7 కంపెనీస్. ఓకే. సీఎంఏ క్యాంపస్‌లో యూ నీడ్ టు అప్డేట్ యువర్ దిస్ థింగ్ అయిన వెంటనే. సో, ఐ గాట్ 7 కంపెనీస్ షార్ట్ ఇది లిస్టెడ్ ఎక్కడ అన్నమాట. క్యాంపస్ ప్లేస్‌మెంట్సా? క్యాంపస్ అంటే ప్లేస్‌మెంట్‌లో. సీఎంఏలో సీఎంఏ వెబ్‌సైట్‌లో. ఓకే. అంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బానే ఉంటాయా? సీఎంఏ వెరీ క్వాలిఫికేషన్ మచ్, తోటి. వెరీ మచ్. ఓకే. బట్ అంటే నా అటెంప్ట్‌కొచ్చేసరికి అప్పటికి సీఎంఎస్ చాలా తక్కువ ఇంక. సీఎంఎస్‌కి చాలా తక్కువ. రైట్. ఇప్పుడు కొంచెం డిమాండ్ పెరిగింది కాబట్టి పెరిగింది. మైట్ రైట్. బి అంత ఉండకపోవచ్చు గానీ, బట్ హ్మ్. అంటే అప్పుడు 7, 8 కంపెనీస్ అంటే ఇట్ ఈస్ ఆ! అంటే హ్యూజ్. ర్యాంకర్స్ కూడా అని రాలే. మరి అంతే నాకు కదా! తెలీదు నా ప్రొఫైల్‌లో ఏముందో అని ఓకే. తెలిసి. ఓకే. సో, ఇంటర్‌లో కూడా గుడ్ మార్క్స్. ఇంటర్‌లో ఐ మిస్డ్ ర్యాంక్ బై 2 మార్క్స్. ఓకే. ఫైనల్‌లో ఐ మిస్డ్ ర్యాంక్ బై 1 మార్క్. ఓకే. సో, ఇంక్లూడింగ్ ఐటీసీ, యాక్సెంచర్ పెద్ద పెద్ద కంపెనీస్‌కి ఐ గాట్ ఓకే. షార్ట్ లిస్టెడ్. ఎల్&టి ఇది. ఓకే. సో, ఐ హావ్ కంటిన్యూ ఇంటర్వ్యూ కాల్స్ అన్నమాట. ఓకే. కరెక్ట్‌గా అదే టైంలో కోవిడ్ సెకండ్ వేవ్. నాకు డౌట్ ఇప్పుడు ఈ కోవిడ్ వేవ్స్ నడుస్తున్న టైంలో మరి మీ బిజినెస్ అయితే దడేలానే ఉంటది కదా! అది 6:00 టు మార్నింగ్ 10:00 అది కాదు. టైమ్ ఇచ్చేవాడు. టైమ్ ఇవ్వడం కాదు. బట్ బయట అంత ప్రొడక్ట్స్‌కి అంత యాహ్! డిమాండ్ ఉండదు ఆబ్వియస్లీ. కదా! అదే ఆ! మార్నింగ్ 6:00 ఎగ్జాక్ట్‌లీ ఏప్రిల్‌లో మేము స్టార్ట్ చేసాం. మేలో కోవిడ్ సెకండ్ వేవ్ ఆ! బీభత్సంగా. ఆ! అదేమైంది మార్నింగ్ 6-10 అలా టైమింగ్ ఇచ్చేవారు మనకి. ఇఫ్ యూ ఓకే. రిమెంబర్ బయటికెళ్ళి అదే టైంలో రావాలి. రిమైనింగ్ 10 నుంచి మనకి అదే లాక్‌డౌన్ ఓకే. జరుగుతుందన్నమాట. హ్మ్. 6:00 ఎవడు చూడదవుతాడు. అంతేగా. అంత ఎర్లీ మార్నింగ్.
బట్ ఏదో రాయేసేవాళ్ళం. ఒక ఆటో మాట్లాడుకునే వాళ్ళం. ఏయూ అవుట్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేసి వి యూస్ టు సెల్. బయటకు వచ్చేవారు జనాలు 8:00కి 9:00కి. ఆ 9-10 మాకు బిజినెస్ జరిగేది. ఓకే. ఎలాంటి బిజినెస్ అంటే జస్ట్ ఒక ఫ్యాక్టరీకి ఎంత వరకు మనం బ్రేక్ ఈవెన్ అవుతామో అంతవరకు బిజినెస్ జరిగేది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మీకు పెద్ద టైం పట్టలేదు. పట్టలేదు. ఓకే. ఫ్రమ్ డే 1 వి ఆర్ ఇన్ బ్రేక్ ఈవెన్. ఓకే. సో ఓకే. అక్కడి నుంచి ఒక 1 మంత్ పోయిన తర్వాత స్లోగా 10 కాస్త 12 అయింది. 12 కాస్త ఈవినింగ్ 4 అయింది. హ్మ్. సో వి స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్. క్రికెట్ మ్యాచెస్ దగ్గర పెడదాం ఆటో ఎళ్లి. అక్కడ పెడదాం, ఓకే. ఇక్కడ పెడదాం అని చెప్పేసి. ఓకే. అప్పటికే కాంపిటీటర్ స్టార్టెడ్. ఆ! సో తెలియంది కదా! ఏ బిజినెస్ ఒకటి అంతే కదా! స్టార్ట్ చేస్తే ఒకటి స్టార్ట్ అయితే కొంచెం కాంపిటీషన్ ఒకటి రెడీగా క్లిక్ ఉంటుంది. అవుతుందంటే అందులోని ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. ఆబ్వియస్‌లీ కొంచెం డబ్బులున్నాయి అని అన్నప్పుడు వాళ్ళు ఇంకా దిగడం ఇంకా ఈజీ. ఈజీ. ప్రైస్ ప్లస్ గేమ్ అయితే క్లిక్ వాళ్ళు అయిన ఆడలేరు. ప్రొడక్ట్ ఇంకా దిగడానికి ఇట్ విల్ బి వెరీ ఈజీ థింగ్ అంతే. ఫర్ దెమ్ అన్నమాట. అంతే. సో ఇది ఇలా రన్ అవుతున్నప్పుడు ఐ వాస్ సేయింగ్ అబౌట్ దిస్ జాబ్ థింగ్. సో ఓకే. కరెక్ట్‌గా ఎంత ఒక 2 మంత్స్‌లో రిజల్ట్ వచ్చింది. హ్మ్. రిజల్ట్ వచ్చిన దాకా మా మమ్మీ ఐసీయూలో. ఓహ్! నాకు 2 క్యాంపస్ ఒకటి ఐటీసీ, ఒకటి యాక్సెంచర్ హ్మ్. ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే ఐసీయూలో ఉందో సో తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ వాస్ లైక్ చాలా కష్టం బతకడం. సో మీ మీ ట్రై మీరు చేసుకోండి. అప్పటికి రెమిడివైజర్ ఇంజెక్షన్‌లు దొరకట్లేదు. హాస్పిటల్‌లో బెడ్స్ లేవు ఫస్ట్ హ్మ్. థింగ్. సో లక్కీగా నేను చేసిన ఆర్టికల్స్ మా సీఏ ఎవరైతే ఉన్నారో చలం గారు హి రికమెండెడ్. ఓకే. ఇలా హాస్పిటల్‌లో ఉంది అంటే సో వి వెంట్ అండ్ జాయిన్డ్ ఇన్ ఐసీయూ. హ్మ్. అప్పటికి లంగ్స్ గూడా చాలా ఎఫెక్ట్ అయిపోయాయి. చాలా మందికి పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకళ్ళు ఆర్ఐపీ అంతేగా. స్టేటస్‌లే. హ్మ్. అదే టైంలో నాకు ఇంటర్వ్యూ పడింది. అబ్బో! సో మా మమ్మీని అలా జాయిన్ చేయించడం, నేను బయటకొచ్చి ఒక కార్ మాట్లాడి కార్‌లో ఎక్కి ఐ గేవ్ ఇంటర్వ్యూ. ఓకే. 5 ఐ థింక్ దట్ వాస్ ది షార్టెస్ట్ ఇంటర్వ్యూ. 5 మినిట్స్ ఓకే. అంతే. సో దే ఆస్క్డ్ టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. ఐ వాస్ సో కాన్ఫిడెంట్. ఆ ఫస్ట్ క్వెషన్ ఆబ్వియస్‌లీ టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్ ఉంటది. హ్మ్. సో ఐ క్రాక్డ్ అండ్ దే ఆర్ లైక్ యూ గాట్ సెలెక్టెడ్. ఓకే. జస్ట్ 5 మినిట్ ఇంటర్వ్యూ. ఇంకా ఎక్కువ అడిగి అకౌంటింగ్ గురించి అంటే నేను చెప్పలేను. బికాజ్ నాకు ఆ సిట్యుయేషన్ ఇస్ అంతే వెరీ కదా! హార్డ్ థింగ్. సో ఐ నో ఫస్ట్ క్వెషన్ అదే హ్మ్. అడుగుతారని. సో ఐ వాస్ లైక్ ఐ అటెండెడ్ దట్ ఇంటర్వ్యూ. ఐ క్రాక్డ్ ఇట్. సో ఇంక నెక్స్ట్ కంపెనీస్ నేను ఇంటర్వ్యూ ఇవ్వలే. బికాజ్ ఓకే. దట్ వాస్ సీరియస్. సో హ్మ్. లక్కీలీ షీ వాస్ ఔట్. ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఓకే. దొరకడం. ఆల్ థింగ్స్ నాకు సికాసాలో ఎవరైతే ఉన్నారో అందరూ హెల్ప్ చేశారు మెడికల్ పరంగా. సో ఓకే. యాస్ ఐ సే ఎక్కడ ఎలా హెల్ప్ అవుతుందో మనకు తెలీదనమాట. అంతేగా. సో ట్రై టు కనెక్ట్ విత్ యాస్ మెనీ పీపుల్ యాస్ పాసిబుల్ అని నా థింగ్. మరిప్పుడు జాబ్‌కెళ్ళాక ఇంట్లో ఏమన్నారు? జాబ్ వచ్చిన తర్వాత ఆ నర్స్‌కి చెప్పి కొడుక్కి జాబ్ వచ్చిందని చెప్పేసి అని చెప్పేసి ఓకే. అంటే అది కొంచెం బూస్ట్ కదా! అంతేగా. ఆబ్వియస్‌లీ అంతేగా. మదర్స్‌కి. హ్మ్. అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ ప్యాకేజ్ ఓకే. యాక్చువల్లీ. సో ఓకే. ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ అరౌండ్ 10.5 చేంజ్. ఓకే. సో 10.5 చేంజ్ అది కూడా సీఎంఏ వాళ్ళకి సీఏ కూడా ఇప్పుడు అంత రాలేదు ఆ అవును. టైంలో. అంతేగా. బికాజ్ హ్మ్. వెరీ హ్యూజ్ కాంపిటీషన్ అంతే. బిట్వీన్ దెమ్. ఆ టైంలో నాకు తెలిసి దే గాట్ సక్సీడెడ్ ఇన్ గెట్టింగ్ ది గుడ్ కంపెనీస్ అరౌండ్ అన్నమాట. ఓకే. సో అండ్ దేర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తనకు కూడా ఆల్మోస్ట్ 25 లాక్ ప్యాకేజ్ ఓహ్! సీఎంఏలో. సీఎంఏ సీఎంఏ క్వాలిఫై. క్వాలిఫైడ్‌కి. ఓకే. సో 4 మెంబర్స్‌ని తీసుకున్నారు. సో ఓకే. దేర్ ఆర్ ఆపర్చునిటీస్ ఇన్ సీఎంఏ అంటే యాస్ వెల్. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ పాస్ అవ్వాలి ఇవన్నీ ఉన్నాయా? యాహ్! కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. బట్ ఓకే. అదే ఓన్లీ క్రైటీరియా అని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్రాక్ యువర్ ఇంటర్వ్యూ సో, యాక్చువల్లీ. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో అయితే నువ్విప్పుడు నీ రెజ్యూమేలో రాసావా? ఇన్ని అటెంప్ట్స్ అని? ఆహ్, నో. బికాజ్ సీఎంఏ ఫస్ట్ అటెంప్ట్ ఐ క్లియర్డ్ ఆల్ ఓకే. కాబట్టి అంటే ఆహ్, మేబీ అలా రాయకపోయుండుంటే హ్మ్. కష్టమవుద్దంటావా? యాహ్! కష్టమవుతది. బికాజ్ సిన్స్ యూ ఆర్ ఇన్ కాంపిటీషన్ ఓకే. బట్ వస్తాయి. దేర్ ఆర్ కంపెనీస్ విచ్ కన్సిడర్డ్ 3, 4 అటెంప్ట్స్ వాళ్ళది కూడా కన్సిడర్ చేశారు. ఓకే. ఆహ్, లక్ టైప్‌లో వస్తాయన్నమాట. బట్ అక్కడి వరకు ఎళ్ళిన తర్వాత ఇట్ ఈస్ ఆన్ యువర్ థింగ్. ఓకే. ఎలా క్రాక్ చేయాలి? యూట్యూబ్‌లో ఇంటర్వ్యూస్ చూసుకొని ఇవన్నీ యాహ్! చేసుకొని చేయొచ్చు. సో, ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఎంఎన్‌సి అండ్ దెన్ ఐ హావ్ దిస్ గోలీ చూడ. ఓకే. సో, లక్కీలీ ఎంఎన్‌సిలో ఐ గాట్ అ నైట్ షిఫ్ట్. సో, ఓకే. ఐ వర్క్ ఫర్ యూఎస్ ఓకే. యూఎస్ క్లయింట్ అన్నమాట. 5కి స్టార్ట్ అవుతది నా జాబ్. సాయంత్రం 5కి. ఈవినింగ్ 5. ఓకే. ఇట్ గోస్ టిల్ మార్నింగ్ 3. మార్నింగ్? 3:30, 4 ఓకే. అప్రాక్సిమేట్‌లీ. సో, కొన్నిసార్లు ఎక్స్‌టెండ్ అయితే టిల్ 5. సో, 5-8 అలా ఐ యూజ్డ్ టు స్లీప్. 8:00 ఐ యూజ్డ్ టు వేక్ అప్. అగైన్ గో టు ఫ్యాక్టరీ. వర్క్ టిల్ 4:00 అండ్ అగైన్ ఐ కమ్ టు 5:00 టు జాబ్. సో, దిస్ ఇస్ మై సైకిల్ అన్నమాట. సో, అలా. నీకు ఏం ఓపికరా నాయనా! మాకేం దోల తీరిపోతుందనుకుంటే. అంటే యూ స్టార్టెడ్ ఫ్యాక్టరీ. నీ కింద ఒక 100 మంది పని చేస్తున్నారు. ఓకే. సో, యూ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. అంతే. అలాగని నేను నా ఫిక్స్డ్ ఇన్‌కమ్ వదులుకోలేను. ఓకే. వన్స్ నేను ఒక మాది ప్యూర్‌లీ మిడిల్ క్లాస్. హ్మ్. సో, ఒక ప్రాపర్ సెటిల్ అయిన తర్వాత నాకు కొంచెం వెనకాల ఫండ్ వచ్చిన తర్వాత ఐ కెన్ క్విట్ మై జాబ్ ఓకే. విచ్ ఐ డిడ్ రీసెంట్‌లీ. హ్మ్. సో, నాకొక ఫండ్ నేను దాచుకున్న తర్వాత ఐ కెన్ క్విట్ మై జాబ్ అని అనుకుని అప్పటి వరకు సరే కష్టపడదాం అని చెప్పి ఈ 2 ఇయర్స్ వాస్ లైక్ హెల్ ఫర్ మీ. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నువ్వు జాబ్ యాహ్! చేయట్లేదయితే. ఐ రిజైన్డ్ రీసెంట్‌లీ. ఎందుకంటే I got my funds back ఓకే. and also I wanted to explore
సమ్ అదర్ థింగ్ అనమాట. ఓకే. సో దెన్ ఐ స్టార్టెడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్. యెస్. సో, ఫోర్త్ అసలు సంబంధం లేకుండా హ్మ్. అండ్ ఒకసారి మీరు ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్ గురించి ముందు మీరు ఒక వీడియో చూద్దాం. అడిగా అందాలకు பேசுவோம் கரெக்டாக செக் பண்ணிக்கலாம் and then you guys come in together right ఫస్ట్ టైం విశాఖపట్నంలో Yeah. మాట ఫ్రెండ్ Hare 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 Rama. So whatever the mood it is, whether it is sad or happy, love, breakup, whatever it is, his song sets the mood right. So we are here for him, for his song. so we had a lot of practice for the last couple of days and last night in fact my tech team was here till about 4 or 5 in the morning figuring out sound and lights and we did practice quite a bit. My team was really they've been working hard. I think this is one of the special concerts for me. It's not about the number of people, it's not about the sound, it's not about the lights. I think it's about the experience that we managed to create for them. And I truly cherish that. Really, seriously, that's making me feel wonderful right now. Huge thanks to all those people who came here, who sang, who laughed, who danced, who jumped, who screamed with us. It was one crazy party that we had, and I will never forget this show in Vizag in my lifetime. Thank you. అసలు ఈ స్ట్రీమ్ కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని అప్పటికి నువ్వు ఇంకా జాబ్ చేస్తున్నావా? యెస్. ఐ వాస్ వర్కింగ్. ఫోర్త్ గ్రూప్ ఈవెంట్ స్టార్ట్ చేసావు. యెస్. సంబంధం లేకుండా అసలు ఈ స్ట్రీమ్ కి ఆ స్ట్రీమ్ కి అసలు లింకే లేదు. హ్మ్. అసలు ఆ థాట్ వచ్చింది ఎలా వచ్చింది? మళ్ళీ దానికంటూ మళ్ళీ అది అది జరగడం అయితే ఒక హ్యూజ్ స్కేల్ లో జరిగింది. వెరీ గుడ్. అసలు ఫస్ట్ దిగడమే హ్మ్. అదో భయంకరమైన ఇప్పుడు నువ్వు ఇప్పుడు అన్నట్టు ఇందాక గోలీ సోడాకి నువ్వు 12 అనుకున్నావు, అది 15 అయింది. బట్ ఇది అనుకోవడమే ఒక అంటే మార్జిన్ పక్కన పెడితే హ్మ్. అంత డబ్బులు పెట్టి ఏమవుతుందో, ఎటెళ్తదో, ఇప్పుడు వరకు దాచుకున్న సేవింగ్స్ ఏంటి, ఏం పెట్టాలో కూడా తెలియదు. హ్మ్. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది స్టార్టింగ్? 6 months బ్యాక్ అనుకుంటా. ఐ వాస్ వాచింగ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూస్తున్నప్పుడు ఓకే. అన్ని సిటీస్‌లో కాన్సర్ట్స్ అవుతున్నాయి. ఒక ఆ. మ్యూజికల్ కాన్సర్ట్ ఎస్పెషల్లీ ఇన్ తమిళనాడు, చెన్నై అటువైపు హారిస్ జయరాజ్ కాన్సర్ట్ ఆ. గాని, కార్తిక్ అనిరుద్ కాన్సర్ట్, ఆ. అనిరుద్ కాన్సర్ట్ గాని అన్నీ అవుతున్నాయి. దెన్ ఐ ఫెల్ట్ లైక్ మన ఆంధ్రాలో ఎందుకు ఒక కాన్సర్ట్ అవ్వట్లేదు అని అంతే. చెప్పేసి సో ఐ స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ ఆప్షన్స్. హ్మ్. ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు ఐ హావ్ 2, 3 ఆప్షన్స్ ఇన్ మై మైండ్. హ్మ్. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ అంతే. థింగ్. వాళ్ళ కాంటాక్ట్ ఐడీ లేదు, మెయిల్ ఐడీ లేదు, ఏమీ లేదు. హ్మ్. సో ఏదో కష్టపడితే సింగర్ కార్తిక్ వాళ్ళ మేనేజర్ నెంబర్ దొరికింది. ఓకే. సో ఎలా అంటే అసలు? వాళ్ళని వాడి, వీళ్ళ కనెక్ట్స్ యూజ్ ఓకే. చేసి ఏదో ఒక మూల కనెక్ట్ ఉంటది కదా! అలా చేస్తే సో హిస్ నేమ్ ఇస్ డానీ. డానీ కాంటాక్ట్ మాకు వచ్చింది. సో దెన్ ఐ పింగ్డ్ హిమ్. ఓకే. రెస్పాన్స్ ఇవ్వరేమో అనుకున్నాం గానీ హి ఈస్ లైక్ ఓకే. ఎంత అనుకుంటున్నారు? ఏంటి? ఇవన్నీ అడిగిన తర్వాత నేను 20,00,000 బడ్జెట్ అనుకుంటే ఈవెంట్ అది 80,00,000 బడ్జెట్ అయిందన్నమాట. అసలు ఫస్ట్ నువ్వు అసలు అనుకున్నావా? ఆ! వాళ్ళు పింక్ చేసేటప్పుడు నువ్వు అనుకున్నావా? నో రెస్పాన్స్ ఫోర్త్ గ్రూప్ రాదనుకున్నాను. ఈవెంట్స్ అని స్టార్ట్ చేస్తారు అప్పటికే. నో అప్పటికి ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. సో మరి జస్ట్ ఎలా లైక్ క్యాజువల్ ఇప్పుడు నేను 20 అనే ఫిగర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఒక అసలు? 20,00,000 అవుతదేమో రఫ్‌గా అన్న ఓకే. ఒక మన కాలిక్యులేషన్‌తో చేసుకున్నాను ఓకే. అంతే. ఆ. సో ఐ అంటే కాల్డ్ హిమ్. నువ్వేమనుకున్నావు కార్తిక్‌కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌తో నో మొత్తం ఈవెంట్ ఖర్చు అంత అవుతది అనుకున్నాను. బికాజ్ నాకు తెలీదు ఇందులో. అన్నిటితో అన్ని కలిపి 20. ఇంక్లూడింగ్ లైటింగ్, సౌండ్ స్టఫ్ హ్మ్. అంతా కలిపి. ఒక 1500 మంది వస్తారు. ఒక 25,00,000 ఎంతో వస్తది. ఒక 5,00,000 వస్తది. సో ఇది హ్మ్. రఫ్ ప్లాన్. బేసిక్ ఎవరైనా అనుకునేది ఇది. బట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షో ఇవ్వాలి. ఆ. బికాజ్ హి ఈస్ ఎ వెరీ హ్యూజ్ పర్సన్ ఇన్ తమిళనాడు. కొత్త పర్సన్‌కి ఇవ్వడానికి ఎవరైనా ఆలోచిస్తారు. ఆ. వాళ్ళు కూడా ఇవ్వలే స్టార్టింగ్. హ్మ్. సో నేను ఒక 5, 6 మంత్స్ 4 మంత్స్ ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ ఫాలో అప్ చేసి అంటే ఒకరోజు ఐ గాట్ టు నో దట్ హి ఈస్ ఇన్ ఎ హోటల్ ఇన్ చెన్నై.
ఓకే. సో నేను హైదరాబాద్లో ఉన్నా. అప్పటికప్పుడు హీ కాల్డ్, ఒకసారి రా అయితే మాట్లాడదాం అని చెప్పేసి. ఎవరు మేనేజర్? మేనేజర్. సో ఓకే. ఐ ఫ్లూ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. సో ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 2 అవర్స్‌లో వచ్చేసాయి అని చెప్పినప్పుడు నేను వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చి ఐ మెట్ హిమ్ ఇన్ అన్ హోటల్. హోటల్‌లో మాట్లాడి అండ్ ఐ కన్విన్స్డ్ హిమ్ ఎనీహౌ ఒక చిన్న షో చేద్దాము. పోనీ వైజాగ్ ఆంధ్రాకి ఒక కాన్సెర్ట్ కావాలి. ఒక మ్యూజికల్ కాన్సెర్ట్ కావాలి. హి లైక్డ్ అవర్ ప్యాషన్ టు బి ఫ్రాంక్. సో అప్పటికి నేను ఇద్దరమే ఉన్నాం. అప్పటికి నువ్వు డిస్కస్ చేసావా ఎవరితో? చాణక్యతో. చాణక్య. నా గోలీషోడ పార్ట్నర్ హ్మ్. ఆబ్వియస్‌లీ. సో మాట్లాడిన తర్వాత వాడు ఈస్ లైక్ సరే నువ్వు ఏదనుకుంటే అది చేసేద్దాం పర్లేదు. సో ఈస్ లైక్ వెరీ బ్యాక్ బోన్ సపోర్ట్ ఆఫ్ మైన్. హ్మ్. ఎందుకంటే ఫినాన్షియల్స్ వరకు నేను స్ట్రాంగ్ బికాజ్ ఆర్ స్ట్రీమ్ అది. హ్మ్. ఆపరేషన్ పరంగా వి రిక్వైర్ అ డిఫరెంట్ పర్సన్. ఒక లేబర్‌ని మేనేజ్ చేయాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో హి ఈస్ గుడ్ ఎట్ ఇట్. అవును. ఆహ్, ఆబ్వియస్లీ చాణక్యని తీసుకొస్తుంది కదా! చూస్తాడు చాణక్యని. సో ఆబ్వియస్లీ ఈస్ గుడ్ ఎట్ ఇట్. హ్మ్. సో అలాంటి పర్సన్ ఈవెంట్‌లో కూడా కావాలి. బికాజ్ ఒక స్టేజ్ అవుతున్నప్పుడు, లైటింగ్ అవుతున్నప్పుడు ఎంతమంది లేబర్‌తో పని ఉంటదో వాళ్ళు కొట్టేసుకుంటారు. మేనేజ్ చేయడం ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. సో దానికి ఐ ఫెల్ట్ చాణక్య ఈస్ అ గుడ్ పార్ట్నర్ ఆఫ్ మైన్. సో సో మేమిద్దరం ఇలా అనుకున్నాం. థాట్ వచ్చిందని చెప్పావు చాణక్యకి. యెస్. సో మీట్ అవ్వడానికి మీట్ వెళ్ళావు. అవ్వడానికి హ్మ్. సో మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్‌లీ మీట్ అవ్వడానికి వెళ్తున్న ముందు కూడా ఐ హావ్ అనదర్ ఫ్రెండ్ వాడితో కూడా డిస్కస్ చేస్తే హి ఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఓకే. ఇన్. సో మేము ముగ్గురం అనుకుని హి ఈస్ అ చార్టర్డ్ అకౌంటెంట్ ఓకే. బై ద వే. సో సో మీ ముగ్గురు కలిసి 20 అవుతుంది. రఫ్‌గా మనం రఫ్‌గా పెట్టుకుందాం. మనం పెట్టుకుందాము. హ్మ్. ఇప్పటివరకు సేవ్ చేసినవి కొన్ని ఉన్నాయి అంతే. కదా! హ్మ్. పెట్టేద్దాం. ఇట్ ఈస్ లైక్ జూదం టైపే. అంతే. సో వస్తే వస్తాయి, పోతే పోతాయి హ్మ్. అన్న టైప్‌లో ఓకే. వీఆర్ ఓకే. పెట్టేద్దాం రిస్క్ తీసుకుందాం అని ఎళ్లి ఫినాన్షియల్స్ మాట్లాడిన తర్వాత నేను ఇందాక చెప్పిన ఒక 80 ఫిగర్ వరకు అవుతుంది. హ్మ్. ఓకే. అని చెప్పి విల్ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పేసి నేనొచ్చేసాను. వచ్చేసి మేము ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. ఏం చేద్దాం? హ్మ్. స్పాన్సర్స్ తేవాలి. తర్వాత టికెట్స్ సేల్ చేయాలి. ఆ బుక్ మై షోలో పెట్టాలి. ఇన్ని మాకు కంప్లీట్‌లీ మేమెక్కడ ఈవెంట్‌లో కూడా వర్క్ చేయలే. హ్మ్. బట్ ఎందుకో ఒక గట్ ఫీలింగ్. హ్మ్. సరే చేసేద్దాం ఏదైతే ఏంటి అని హ్మ్. చెప్పేసి ఫోన్ చేసి ఒక డీల్ సెట్ చేసుకొని అండ్ దే ఆర్ లైక్ ఓకే. కార్తిక్‌తో మాట్లాడినప్పుడు అండ్ లైక్ ఓకే. ఒక చిన్న షో చేద్దాం వైజాగ్‌లో అని. ఓకే. ఇట్ స్టార్టెడ్ అలాగా. ఒక చిన్న ఇండోర్ స్టేడియం అనుకున్నాము. ఓకే. అక్కడికెళ్ళాము. ఒక 2000, 2200 క్రౌడ్ ఉంటదనుకున్నాము. హ్మ్. బస్ అంతా క్లోజ్ చేసాం. సో వన్స్ వెన్ వి అనౌన్స్డ్. సో వి అనౌన్స్ చేసే ముందు ఒక 2 డేస్ ముందు వి గాట్ అన్ ఆపర్చునిటీ టు డూ ఇట్ ఇన్ ఒక పెద్ద ఓపెన్ ఆడిటోరియంలో చేద్దాము హ్మ్. అని చెప్పేసి అంటే వి టోల్డ్ దెమ్ అండ్ దే ఆర్ లైక్ పుల్ చేయగలరా అంతమందిని. హ్మ్. సో మీరు అనుకున్న టార్గెట్ 2200 అట్‌లీస్ట్ 5000 లేకపోతే స్టేడియం ఎంప్టీ ఉంటది. అండ్ విల్ గివ్ యూ మోర్ దాన్ దట్ నంబర్ అని చెప్పేసి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'కార్తిక్' ఈస్ లెస్ నోన్ టు పీపుల్. 'కార్తిక్' సాంగ్స్ అందరికీ తెలుసు. బట్ కార్తిక్ షో సో ఇదంతా ఇదొక తెలీదు. డీఎస్‌పీ లాగా కాదు కదా! అనే కాదు థాట్ కదా వస్తుంది. అన్నట్టు థాట్ వస్తది. అంతే. బట్ మాకు తెలుసు ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలము అని హ్మ్. చెప్పేసి. కానీ వాళ్ళకి ఎలా చూపించాలో మాకు అర్థమయ్యేది హ్మ్. కాదనమాట. సో వీఆర్ లైక్ ఓకే దిగేసాము. క్రికెట్ స్టేడియం దగ్గరికి వెన్యూ బుక్ చేసాము. అంతా అయిపోయింది. ఒక స్మాలెస్ట్ షో చేద్దాము. ఎక్కడ క్రికెట్ స్టేడియంలో మన పోర్ట్ స్టేడియం. పోర్ట్ స్టేడియంలోనే బుక్ చేయండి. పోర్ట్ స్టేడియంలో వైఎంసీఏ మనకివ్వరు ఓకే. జనరల్. సో ఒక చిన్న షో చేద్దాము అన్న దాని నుంచి 'కార్తిక్' బిగ్గెస్ట్ షో చేసామనమాట. సో దట్ వాస్ అ వెరీ హ్యూజ్ లీప్ యాక్చువల్లీ. ఓకే. సో ఇక్కడి నుంచి చేద్దాం అనుకున్నాం. వి డిడ్ హిస్ బిగ్గెస్ట్ షో ఓకే. అండ్ వి గాట్ సో మెనీ అప్రిసియేషన్స్. సో మెనీ సింగర్స్ కాల్ చేశారు దట్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ యూ అని చెప్పేసి. ఓకే. సో యాహ్! వి హావ్ అ వెరీ గుడ్ ప్లాన్స్ ఇన్ ఫ్యూచర్. సో ఓకే. probably in a month or 2 we are announcing some crazy projects on board. మరిప్పుడు ఏంటసలు ఈ ఫోర్త్ గ్రూపు? హ్మ్. అసలేంటి పేరేంటి? ఫోర్త్ అంటే చాలా మంది నలుగురు అనుకుంటారు. సో అండ్ మేము ముగ్గురు తర్వాత దేర్ ఇస్ వన్ మోర్ పర్సన్ విచ్ ఐ టోల్డ్ సికాసోలో అతను మాకు బాస్ కింద ఉండేవారు. ఓకే. సో ఐ పిచ్డ్ హిమ్ ది ఐడియా ఇలా అనుకుంటున్నాం అని చెప్పేసి అండ్ హి ఈస్ లైక్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈవెంట్స్. హి ఈస్ ఆల్సో సీఏ ఇన్ ప్రాక్టీస్. ఓకే. సో మేము నలుగురు ఉన్నాం. ఐఎమ్ ఎ కాస్ట్ అకౌంటెంట్. ఇద్దరు సీఏ ఇన్ ప్రాక్టీస్. చాణక్య ఈస్ ఎ లాయర్. ఓకే. మేము నలుగురు స్టార్ట్ చేద్దాం అనుకుని వి స్టార్టెడ్. హ్మ్. ఫోర్త్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ అని. ఓకే. సో వాట్ ఎవర్ వి డూ ఇట్ విల్ బి అ +1 టైప్‌లో ఉంటది. ఒక ఫార్వర్డ్ ఆలోచనతో చేద్దామని ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్ అని ఓకే. ఒక పేరు అనుకున్నాం. ఒక లోగో పెట్టేసాం. బిజినెస్ ఇస్ వెరీ సింపుల్. ఒక థాట్ అనుకో, ఒక పేరు పెట్టుకో, దానికి లోగో క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి స్టార్ట్ చేశాం అంతే. దానికి తగ్గ లోగోలు, లైసెన్స్‌లు ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాము. ఓకే. వి స్ప్లిట్ అవర్ వర్క్స్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్. ఒకళ్ళంతా పోలీస్ పర్మిషన్స్, లైసెన్స్‌లు ఇవన్నీ చూసుకుంటారు. నేనంతా టికెటింగ్, బుక్ మై షో వాళ్ళతో నేను లింక్ అయ్యి. ఓకే. ప్రొడక్షన్ అంతా చాణక్య. ఫినాన్స్ అంతా డీపీ యూజ్డ్ టు టేక్ కేర్. ఫుడ్ స్టాల్స్ గాని, ఆ రోజు హాస్పిటాలిటీ గాని, ఓకే. సో దుర్గాప్రసాద్ యూజ్డ్ టు టేక్ కేర్. సో మరిప్పుడు నీకు ఈ టైంలో ఇదెవరు మేనేజ్ చేసేవారు? గోలీషోడ వి హావ్ ఎంప్లాయీస్. ఓకే. బట్ యాహ్! కొంచెం వర్క్‌నంతా
ఇచ్చాము. బట్ లాస్ట్ 1 మంత్ వి ఆర్ కంప్లీట్‌లీ ఇంటూ ఈవెంట్స్. అండ్ రైట్ నౌ అగైన్ ఐయామ్ బ్యాక్ లుకింగ్ ఎట్. ఐ హావ్ పీపుల్, ఐ హావ్ మేనేజర్స్ టు లుక్ ఎట్ ఇట్. ఓకే. అండ్ ఫ్రాంచైజీ మోడల్‌లో వి వెంట్ కాబట్టి సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ది ఫ్రాంచైజీస్ ఓకే. కూడా. అంటే ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ కావాలంటే ఎవరికైనా ఇస్తారు. యెస్. సో ఇట్స్ అ బేసిక్ అంటే ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉండాలి. సో ప్యాషన్ ఉండి ఎవరైనా చేద్దాము, గట్టిగా చేద్దాం, ప్రొడక్ట్ నిలబెడదాము అనుకున్న వాళ్ళకి వి ఆర్ గివింగ్. ఓకే. అండ్ మెజారిటీ క్లోజ్ సర్కిల్స్‌లోనే వి ఆర్ గివింగ్. ఓకే. హ్మ్. ఓకే. సో అక్కడి నుంచి ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్ యెస్. అక్కడి నుంచి ఓకే. ఫోర్త్ గ్రూప్ ఈవెంట్ స్టార్టెడ్. ఓకే. సో స్టార్టింగే జనరల్లీ ఎవరైనా ఒక చిన్న ఈవెంట్స్ చేస్తూ పెద్దది అంతే చేస్తారు. కదా! సో ఇక్కడ స్టార్టింగే 1.2 సీఆర్ ప్రాజెక్ట్‌కి ఓకే. ఎళ్ళిపోయింది. ఓకే. బట్ నేమ్ గూడా అలాగే వచ్చింది. బికాజ్ ఓకే. ఐ గట్ హ్మ్. సో మెనీ కాల్స్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ మేనేజర్స్, డిఫరెంట్ పీపుల్. ఓకే. సో వి హావ్ సమ్ సింగర్స్ ఆన్ బోర్డ్ ఇప్పుడు. ఓకే. వి ఆర్ అనౌన్సింగ్ ఏదైనా ఎలక్షన్ అయిపోతే హ్మ్. వి ఆర్ లైక్ విల్ గో సో క్రేజీ. వైజాగ్‌లో మళ్ళీ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? వైజాగ్‌లో కాదు, కొత్త ప్లేస్‌లో సూన్ యూ ఆర్ సూన్ అనౌన్సింగ్. వి ఆర్ అనౌన్సింగ్ ఇట్. సో వైజాగ్‌లో మళ్ళీ ఉంటాయి కదా! యాహ్! వైజాగ్‌లో ఉంటాయి. వెరీ హోలీ తర్వాత ఎలక్షన్ తర్వాత ఏదైనా పెడదాము అని హ్మ్. చెప్పేసి ఓకే. వైజాగ్ డెఫినైట్లీ విల్ గెట్ సమ్ వెరీ గుడ్ కాన్సర్ట్స్. అది మాత్రం వెరీ ష్యూర్‌గా వి ఆర్ ప్లానింగ్ ఇట్. ఓకే. మేము వచ్చింది కూడా ఏదో డబ్బులు సంపాదించాలని కాదు. ఒక అవును. వైజాగ్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం. ఆ! వాళ్ళకి తెలియాలి ఒక కాన్సర్ట్ ఎలా ఉంటుంది. మ్యూజిక్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి బయట. ఇలాగ. అంటే నాకు ఫస్ట్ ఇది హ్మ్. వినేటప్పుడు హ్మ్. అంటే నాకు రవి చెప్పాడు ఇలా. హ్మ్. ఇలా అనుకుంటున్నారురా హ్మ్. వీళ్ళంటే అనుకున్న కార్తీక్ ఇప్పుడు నేను చాలా మ్యూజిక్ ఫ్రీక్. అంటే హ్మ్. నేను ఏ పాటలైనా ఎంత హ్మ్. పెంట పాటలైనా అలా వెతికి వినే టైప్ హ్మ్. అన్నమాట. సో నాకు ఒక క్లారిటీ ఉంది. ఓకే. హ్మ్. అంటే నేనేమనుకున్నానంటే ఓకే. కార్తీక్, అదర్ కొట్టేస్తాడు అది పక్కన పెడితే ఫస్ట్ అసలు ఎవరైనా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఒక స్టూడెంట్‌ని తీసుకో. వెళ్ళి నీకు సింగర్ కార్తీక్ తెలుసా అంటే, హ్మ్. కార్తీక్ తెలుసా అంటే అసలు థాట్‌లోకి కూడా రాదు. తెలీదు. ఓకేనా? ఇప్పుడు అదేరా ఇండియన్ ఐడల్ షో హ్మ్. అన్నా కూడా హ్మ్. అంతగా హ్మ్. మేబీ రాదేమో. హ్మ్. అదే తెలుగులో 'ఆహాలో' వస్తది. హ్మ్. 'శ్రీశైలం' అలాగ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఓకే. మేబీ హ్మ్. ఇలాగొచ్చేమో. హ్మ్. ఎవరు ఇప్పుడు ఒక షో అసలు ఇప్పటివరకు ఎప్పుడు లేదు. హ్మ్. ఇప్పుడు ఒక ₹200కి ఒక సినిమా టికెట్ వస్తది హ్మ్. కదా! అనే హ్మ్. థాట్‌తోనే ఉంటారు. హ్మ్. వైజాగ్‌లో నాకు తెలిసి వైజాగ్‌లో టైమ్ స్పెండ్ చేయాలంటే మనకి ఎక్కడైనా టైమ్ స్పెండ్ చేయొచ్చు. హ్మ్. బీచ్‌లో కూర్చొని ఇలా కూర్చున్నా నాకింకేం అవసరం లేదు. అలా కూర్చునిపోవచ్చు. రైట్. అసలు ఊబిలా లాగేస్తది. హ్మ్. ఇలాంటి ప్లేస్‌లో ఇలా స్టార్ట్ చేస్తున్నారు. అది హ్మ్. కూడా అంటే రవి గాడు అన్నాడు రఫ్‌గా ఇలా ఉండొచ్చేమో ఎంత హ్మ్. కాస్ట్ ఉండొచ్చు. ఇంత కాస్ట్ రికవర్ చేయాలంటే నేను రఫ్‌గా మైండ్‌లో ఏసుకున్నా. ఓకే. హ్మ్. మేబీ ఎంత టికెట్ ప్రైస్ పెట్టినా కూడా ఎంత కాదనుకున్నా హ్మ్. వర్కౌట్ అవ్వాలంటే ఇంతమంది కావాలి కదా! హ్మ్. అసలు ఎలా వాళ్ళనుకున్నారు? ఏంటి? ఏం లేదు. హ్మ్. నేనింక వెయిట్ చేస్తున్నా. ఓకే. చూద్దాం అసలు హ్మ్. ఇది ఎందుకంటే నేను స్టార్టింగ్ చూసాను. ఓకే. హ్మ్. ఇది హౌ ఇట్ అన్‌ఫోల్డ్స్ హ్మ్. అసలు ఇది ఏమీ లేని దగ్గర నుంచి ఇది ఎలా వెళ్ళబోతుంది? ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. అసలు మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేయలే. నేను ఆ రోజు అంటే షో అప్పటికి వరకు కూడా నాకు తెలీదు హ్మ్. యాక్చువల్లీ. ఇంతమందున్నారు, ఎంతమందున్నారో నాకు తెలీదు. ఇంకా చూస్తున్నాను. టికెట్స్ బుక్డ్ ఔట్ హ్మ్. లేకపోతే సోల్డ్ ఔట్ అని అప్పుడప్పుడు మధ్యలో బుక్ మై షోలో చూస్తున్నాను. యెస్. అసలేంటి ఎప్పుడైనా మామూలుగా బుక్ మై షో ఓపెన్ చేస్తే సినిమా టికెట్ బుక్ చేసినప్పుడు హ్మ్. కింద ఈవెంట్స్ అని ఉంటది. హ్మ్. ఈవెంట్స్ అని చూస్తే ఓన్లీ ఇదే ఉంటది హ్మ్. వైజాగ్. ట్రూ. హ్మ్. సరే అసలు ఎలా ఉంది సిట్యుయేషన్ అని చూస్తే కొన్ని సోల్డ్ ఔట్ హ్మ్. ఉంటాయి. కొన్ని సార్లు కొన్ని ఉన్నాయి. అయితే అనుకున్నా ఏమై ఉంటదా? ఏంటా? అని. మేబీ ఆ రోజే తెలుస్తది. అంతవరకైతే ఏం తెలీదు. అలా వెయిట్ చేస్తున్నా. అదే షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఎప్పుడైతే ఫస్ట్ నాకు ఆ రోజు హ్మ్. కూడా ఏం తెలీదు. జస్ట్ నాకు సాయి గాడు ఫోన్ చేశాను హ్మ్. నేను. "ఏంట్రా సిట్యుయేషన్ ఎలా ఎళ్ళావా?" అంటే, "ఫుల్ క్రౌడ్ రా అసలు ఇది లేదు, అది లేదు. ఫుల్ జనాలురా హ్మ్. అసలు మామూలుగా అవ్వలేదు. ర్యాంప్ హ్మ్. ఈవెంట్" ఇది అని చెప్తున్నాడు. సరే మరి నేను రాలేదు అంటే నాకసలు ఐడియా లేదు. అసలు ఎందుకు రాలేదు అప్పుడు? మనకి ఎక్కడ అసలు రోజంతా ఇట్లా పర్లే. క్లాసులతోనే సరిపోతుంది. సరే నేను చూస్తున్నాను. సర్లే అదే ఎలా తెలుస్తది ఏంటి మేబీ ఎప్పుడో ఒకసారి వీడియో ఎప్పుడో తయారు చేసాం. నెక్స్ట్ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా ఇలా ఓపెన్ చేస్తే ఇంకా ఏ రీల్ చూడు ఇదే. అవును. అవును. ఫస్ట్ నేను ఒక రీల్ చూసి ఇది వైజాగ్‌ది కాకపోయుంటదిలే. మేబీ అప్పటికే అప్పటికే ఫస్ట్ ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఎలా వేశారంటే, అంటే ఆ పాత షోస్‌వి అవి ఎయడం ట్రూ. వల్ల ఓకే. ఇది ఆ ఈవెంట్‌ది అయ్యుంటదిలే. ఇది ఆ హ్మ్. తర్వాత కిందేదో సంథింగ్ కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు హ్మ్. ఇప్పుడు 'మౌలి నీ హ్మ్. వైఫ్' హ్మ్. ఇలా హ్మ్. హ్మ్. 'మౌలి' అని సంథింగ్ యెస్. యెస్. ఇలాంటి వాళ్ళందరూ చూస్తే హ్మ్. ఏంటి వైజాగ్‌లా ఉంది కొంచెం అని అప్పుడు తర్వాత చూస్తే ఇంకప్పుడు కింద కామెంట్స్‌లో చూస్తే హ్మ్. #వైజాగ్ అనో ఏదేదో చూస్తే హ్మ్. వామ్మో! అసలు నేను కొన్నయితే ఇప్పుడు లైటింగ్ గాని, ట్రూ. ఆ పర్టిక్యులర్‌గా స్టేజ్ అంటే నేను హ్మ్. ఫస్ట్ ఇలా ఇప్పుడు కాన్సర్ట్ అంటే మనకి హ్మ్. మైండ్‌లో ఒకటొస్తది కదా! హ్మ్. అది నేనైతే ఉంటదని నేను మినిమమ్ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. అంత ఉంటదని. అందులో ఒక సాంగ్‌కి మధ్యలో ఫైర్ వర్క్స్ హ్మ్. గాని
ర్యాంప్ నిజంగా ర్యాంప్ అంటే ర్యాంప్ అనేది. హ్మ్. తర్వాత మొన్న కార్తిక్ ఒక ప్రోమోలో పెట్టిన ఇంకా హ్మ్. చూసాక హ్మ్. ఓకే. అర్థమైపోయింది. ఇది మనం అంటే ఇంతని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ రేంజ్‌కనే తీసుకెళ్తారు. సో, ముందు మీరు అసలు అంటే ఈ మొత్తం వర్క్‌లో హ్మ్. అంటే మేజర్‌గా హ్మ్. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు నలుగురు హ్మ్. మెయిన్ అసలు హ్మ్. ఫోకస్. అసలు ఎంతమంది వెనకాతల వర్క్ చేసుంటారు? మేబీ అంటే ఇప్పుడు మెయిన్‌గా హ్మ్. అంటే ఇప్పుడు సే ఫర్ సపోజ్ అవినాష్ కొంచెం హెల్ప్ హ్మ్. చేసుండొచ్చు. సో, రైట్. అలా. రైట్. రైట్. అలా ఇలా హెల్ప్ హ్మ్. చేసిన వాళ్ళందరూ కలిపి మొత్తం ఎంతమంది ఉండుంటారు? We have almost 100 volunteers. 100 100 వాలంటీర్స్. volunteers. ఓకే. 4 main directors. ఓకే. 10. We formed a company, so we are ఓకే. directors in that. ఓకే. 10 core people. ఓకే. So 4, 10, 100 volunteers. సో, So 4 అప్ టు 10 4 3 ఓకే. ఆ 10 నుంచి 100. 100 ఓకే. వాలంటీర్స్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్. వాళ్ళెంత కార్తిక్‌తో ఇష్టమో లేకపోతే ఏంటో తెలీదు గానీ, వాళ్ళు వచ్చి రోజు వి టుక్ అ 3 BHK ఇన్ సీతంధార. అక్కడ కూర్చొని రోజు వర్క్స్ అసైన్ చేసుకునేవాళ్ళం. ఫస్ట్ థింగ్ ఈస్ పుల్లింగ్ ఆఫ్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే. హైదరాబాద్‌లో షో అనౌన్స్ చేస్తే ఆ! 2000, 3000 చాలా టికెట్లు ఈజీ. ఈజీ. చాలా అండ్ ఈజీ. యావరేజ్ టికెటింగ్ కాస్ట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2500 to 2700 అక్కడ యావరేజ్ టికెటింగ్ హ్మ్. కాస్ట్. మన దగ్గర యావరేజ్ టికెటింగ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ₹1000. హ్మ్. బికాస్ 400, 500 నుంచి వి స్టార్టెడ్ హ్మ్. దిస్ థింగ్. ప్రాఫిట్స్ రావడం మనకి చాలా కష్టం మన హ్మ్. మార్కెట్. ఎంతమంది క్రౌడ్ వచ్చినా సరే, హైదరాబాద్‌కి అదే క్రౌడ్ వస్తే హి లెర్న్ సమ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. అంతే. మన దగ్గరికి బ్రేక్ ఈవెన్‌కి చాలా కష్టపడ్డాం మేము హ్మ్. ఫస్ట్ థింగ్. లక్కీలీ స్పాన్సర్స్ రావడం హ్మ్. ఇదంతా కొంచెం మాకు హెల్ప్ అయింది. ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఇస్ ఇందులో 3 రకాలు మొత్తం ఈవెంట్ మెయిన్ లైటింగ్ అండ్ సౌండ్, స్టేజ్, ట్రస్సింగ్ అంటాం. సో, లైటింగ్ అండ్ సౌండ్ ఆల్మోస్ట్ ఈవెంట్‌కి 21 ట్రక్స్ వచ్చాయి. ఫ్రమ్ ఇండియాలో ఒక్కొక్క పార్ట్ నుంచి. ఓకే. సో, 21 ట్రక్‌లు. సో, ఇట్ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆ ప్లేస్, ఈ ప్లేస్, ఈ ప్లేస్. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మాకు చాలా ఎక్కువైంది. లైటింగ్ వెరీ హ్యూజ్ స్కేల్ లైటింగ్. ఒక మంచి లైటింగ్ కంపెనీతో మాట్లాడి వి గాట్ ఇట్. సౌండ్ ఏంటంటే కార్స్‌లో రోల్స్ రాయ్స్ ఎలాగో ఈ స్పీకర్స్‌కి ఎలకోస్టిక్స్ అని ఒక బ్రాండ్ ఉంటది. ఓకే. సో, అది ఇండియాలో ఇద్దరి దగ్గరే ఉంది. ఓకే. సో, వి గాట్ దట్ ఆ స్పీకర్స్ అన్నమాట. ట్రస్సింగ్ అంటారు. ఏంటంటే ఇలా ఒక ఐరన్ రాడ్స్‌లో ఉంటాయి. దానికి లైట్స్ ఇవన్నీ సెట్ హ్మ్. చేస్తారు. ట్రస్సింగ్ ఇస్ 45 ఫీట్ ట్రస్. సో, అది ఇండియాలోనే నలుగురు దగ్గర ఉంది. అండ్ ఆ రోజు వేరే వేరే ఈవెంట్స్ ఉన్నాయి. సో, చాలా కష్టపడి ట్రస్సింగ్ వి గాట్ ఇట్ ఫ్రమ్ అనదర్ కంపెనీ. ఓకే. స్టేజ్ వి అక్వైర్డ్ ఇట్ లోకల్లీ. ఓకే. సో, ప్రొడక్షన్ వైస్ నువ్వు పెట్టిన ₹1 నేను ₹20 నేను కాస్ట్ పెట్టడానికి కూడా నేను రెడీ. ఓకే. బికాస్ మా ఫస్ట్ నుంచి టార్గెట్ ఒకటే ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం. ఓకే. ఆ ఎస్ఎఫ్ఎక్స్‌లు కూడా వి గాట్ ఇట్ ఫ్రమ్ చెన్నై. సో, వాట్ యూ సెడ్ దిస్ బ్లాస్ట్ తర్వాత పేపర్ రిబ్బన్స్ ఇవన్నీ చెన్నై నుంచి తెప్పించాం. బికాస్ ఆంధ్రాలో ఇంకా ఈ కల్చర్ ప్రాపర్‌గా లేదు. హ్మ్. అండ్ ఎక్విప్‌మెంట్ ఉన్నోళ్ళు కూడా ఆంధ్రాలో ఎవరు లేరు. ఇప్పుడు మీకు ఈ అసలు ఇప్పుడు ఆలోచించడానికైనా హ్మ్. అసలు ఇక్కడ ఇది రావాలి, ఇది రావాలి. హ్మ్. ఇవన్నీ అంటే మీకు వెనకాతల కార్తిక్ హాస్ ఇంకా హెల్ప్డ్ us రియల్లీ. ఓకే. సో, ఓకే. హి ఈస్ లైక్ ఎ వెరీ స్వీట్ టు us. ఇప్పటికీ ఎళ్ళినాక బాయ్స్ యూ ఆర్ బ్యాక్ అని మాట్లాడతారు. సో, ఇట్స్ లైక్ వెరీ స్వీట్. హి హెల్ప్డ్ us ఎ లాట్. డానీ హెల్ప్డ్ us ఎ లాట్ కార్తిక్స్ ఓకే. మేనేజర్. సో, ఓకే. వాళ్ళ సజెషన్ మీదే వెళ్ళాం. ఇన్‌ఫాక్ట్ బికాస్ మాకేం తెలీదు. ఓకే. వాళ్ళు చెప్తా ఉండేవారు. వి యూజ్డ్ టు స్టడీ నేర్చుకున్నాం. నేర్చుకొని వి డిడ్ ఇట్. సో, అంతమంది క్రౌడ్ పోలీస్ ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ వి గాట్ 200 ప్లస్ police అందరూ which includes 100 రిజర్వ్ పీపుల్. ఓకే. యాహ్! ఇట్స్ అ వెరీ హెక్టిక్ థింగ్. బట్ వన్స్ ఈవెంట్ అయిపోతున్న లాస్ట్ సాంగ్ 'ఓ మై ఫ్రెండ్' సాంగ్ అప్పుడు నేను బ్యాక్‌కెళ్ళిపోయి వీళ్ళందరి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ అదొక ప్రౌడ్ ఫీల్. లాస్ట్ ఫైర్ వర్క్స్ అన్నీ బ్లాస్ట్ అయ్యాయి. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఈవెంట్ స్టార్ట్ అయిన ఒక అరగంట వరకు నేను ఏడ్చేసాను. బికాస్ 6 మంత్స్ లిటరల్లీ వి వర్క్డ్ రియల్లీ హార్డ్. ఎంత హార్డ్ అంటే ఈవెంట్ ఇలా స్టార్ట్ అయినాక వచ్చేసాయి కంట్లోంచి నీళ్ళు. బికాస్ దిస్ ఇస్ ది మూమెంట్ వి ఆర్ వర్కింగ్ ఫర్ అని చెప్పేసి. వెంట్ వెల్ అప్రిసియేషన్ కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు ఎన్ని మంత్స్ ఇది మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం మీరు పెట్టిన టైం? 6 మంత్స్ కంప్లీట్‌గా పెట్టిన టైం ఎంత? కంప్లీట్‌గా పెట్టిన టైం అయితే 2.5 మంత్స్ 2 ఎగ్జాక్ట్‌లీ. 1/2 మంత్స్. దాని ముందు ఒక 3, 4 3, 4 మంత్స్ వాళ్ళతో మాట్లాడడం. ఎవ్రీడే డిస్కషన్. సో, ఓకే. యాస్ ఐ సెడ్ కొత్తోళ్ళని నమ్మడం చాలా కష్టం ఉంటుంది ఓకే. కాబట్టి ఇది. ఓకే. సో, దట్స్ హౌ ఇట్ వెంట్ అనమాట. సో, నాకు తెలిసి ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్‌తో అయితే ఆగే జర్నీ కాదు ఆబ్వియస్‌లీ. షూర్. సో, ఖచ్చితంగా ఒక అంటే నాకు నేను చూసి నేను మేబీ ఇంకో 1, 2 ఇయర్స్ మేబీ 1 ఇయర్ అన్నా అనుకోవచ్చు. 1 ఇయర్‌లో నాకు తెలిసి ఇంకోటి స్టార్ట్ చేస్తారేమో. మేబీ అలా చేస్తారు. సో, ఇప్పుడు సీఎంఏ చేసే ఒక స్టూడెంట్‌కి ఇప్పుడు మనం మెయిన్ చేస్తుందే అసలు మనకి ఇంక కంప్లీట్‌గా ఇటువైపు వచ్చేసాం మనం ట్రూ. మాట్లాడుకుంటే.
సో, అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడు సీఎంఏ చేసేవాడికి వాడి మైండ్‌లో ఒకటి ఉండిపోతుంది. నేను ఇలా ఉన్నా అనుకుంటున్నాను. పాస్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటదని అనుకుంటున్నాను లైఫ్. అసలు నువ్వు కంప్లీట్ జాబ్ సైడ్ చూసావు కాబట్టి అసలు ఓన్లీ జాబ్ చేసేవాడికి ఫస్ట్ ఎలా ఉంటది అనేది ఫస్ట్ థింగ్. తర్వాత నిజంగా జాబ్‌లో ఇప్పుడు నేనెప్పుడు ఏది నమ్ముతానంటే జాబ్‌లో ఖచ్చితంగా మోనోటనీ ఉంటుంది. సో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత నీకు చిరాకొస్తది. ఎందుకా చదివామని అనిపిస్తది. సో, ఇవన్నీ నాకొక నెగెటివ్ షేడే ఉంటది ఎప్పుడు జాబ్ అనంటే. ఇంకోడికి నేను సమాధానం చెప్పాలి. ఈ థాటే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ థాట్ ఉన్నవాడు ఇప్పుడు ఉంటాడు. ఆ థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉంటారు. మెల్లమెల్లగా ఇంకేదైనా చేద్దాం ఇంకా. అసలు ఇలా చెయ్యొచ్చా? చేయకూడదా? చెయ్యాలంటే ఎన్ని రోజులు త్యాగం చేయాలి? అసలు, అసలు థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే నువ్వేం చెప్తావు? అంటే జాబ్‌లో చాలామంది మన ఎంప్లాయీగానే ఫీల్ అవుతాం. బట్ ఇఫ్ యూ ఓన్ ఆ జాబ్ ఓన్ చేసుకొని నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన జాబ్‌లో ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు మై క్లయింట్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ నేను ఒక ఓనర్ లాగే ఫీల్ అవుతా. సో వాట్ ఐ డూ ఇస్ ఎంప్లాయీగా కాకుండా ఎంప్లాయర్‌గానే ఫీల్ అవ్వాలి. ఎంప్లాయీగా ఎప్పుడైతే ఫీల్ అయ్యామో వీక్‌కి 5 వర్కింగ్ డేస్ ఉంటది. అక్కడి నుంచి ఇక్కడి వరకు చేసాం. రూమ్‌కి రావడం, పడుకోవడం, మళ్ళీ జాబ్‌కెళ్ళడం. సో అదే సైకిల్‌లో పడిపోతాము. అండ్ వి డోంట్ లైక్ ఈవెంచువల్లీ ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత నచ్చదు. మనం చేస్తున్న పనిని మనకు నచ్చదు. బికాస్ ఫస్ట్ థింగ్ ఇస్ ఫైనాన్షియల్లీ యూ షుడ్ బి స్టేబుల్. అది లేకపోతే అవ్వదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ జాబ్‌ని చూసే విధానం మార్చుకోవాలి. మార్చుకొని ఇఫ్ యూ ఆర్ లైక్ ఐ సే జాబ్ ఇస్ ఇంపార్టెంట్. కెరియర్ బిజినెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నేను జాబ్‌లో ఉన్న వాళ్ళకి చెప్తుంది ఏంటి అంటే యూ ఓన్ యువర్ జాబ్. సో అప్పుడు చేస్తేనే పాజిటివ్‌గా ఉంటది. బట్ వాట్ ఐ సే ఇస్ మనకి చాలా స్కోప్ ఉంది. జాబ్‌తో ఆగే స్కోప్ కోర్స్ మనది కాదు. బికాస్ ఐ సీ అమన్ గుప్తా బోట్ అందరూ ఫినాన్స్ అంటే ఐ రేర్‌లీ సీ పీపుల్ హూ అచీవ్ మంచిగా వెళ్దామని. బికాస్ సీఏ అయిన తర్వాత, సీఎం అయిన తర్వాత వాట్ వి ఫీల్ ఇస్ అయితే జాబ్ లేదా ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఇస్ ఆల్సో బిజినెస్. ఓకే. సో చాలా మంది జాబ్ గాని, ప్రాక్టీస్ గాని రెండే ఆప్షన్స్ ఉంటాయి. బట్ వి హావ్ అ థర్డ్ ఆప్షన్ కాల్డ్ బిజినెస్. If you see our course was beautifully designed. Like you have taxation in it, DT, IDT, you have costing. నీకు వేరియబుల్ కాస్ట్ తెలుసు. నాకు ప్రోడక్ట్‌కి నాకు ఎంత అవుతుంది వేరియబుల్ కాస్ట్ తెలుసు. ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు. నాకు ఎంఆర్‌పీ ఎలా పెట్టాలో నాకు తెలుసు. సో యూ హ్యావ్ అకౌంటింగ్. నీ అకౌంటింగ్ నువ్వు ఎలా చూసుకోవచ్చు అది. సో వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూ టేక్ ఎస్పెషల్లీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఒక బిజినెస్ ఎలా చేయాలి, ఇంట్రడక్షన్స్ టు గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. సో ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు అవర్ బిజినెస్ అన్నమాట. సో నువ్వు బిజినెస్ చేయడానికి ఇంత కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఐ థింక్ దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. బట్ ఫినాన్షియల్లీ ఎస్ కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ యూ డూ యువర్ జాబ్. బట్ జాబ్ వదిలేసి బిజినెస్ ఇస్ అ వెరీ రిస్కీ థింగ్. జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకొని వన్స్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత యూ గెట్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్, యూ కెన్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ బిజినెస్. సో బట్ దట్ ఇస్ మరి వాట్ ఐ ఫీల్. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఈ థాట్ ఉంటది. నేను చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తరుణ్ గడ్ ఉన్నాడు. ఇప్పుడు తరుణ్ గడ్‌కి ఎలా ఉంటదంటే థాట్ లేదు నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఎడిటింగ్ వచ్చు కదా! లేకపోతే ఒక ఫోటో తీసాడు ఒకడెవడో. ఇప్పుడు తేజ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో తీసి నాకు ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నాడు అనుకోండి. సో, ఇలా ఇలా ఎవరికి వాళ్ళకి పర్సనల్‌గా ఏదో ఒకటి అనిపిస్తది. ఓకే. ఇది నచ్చింది, ఇది నచ్చింది. మేబీ ఇది చేయాలి, ఇది చేయాలి. అప్పుడు వాళ్ళకి కొంచెం ఎంత కాదనుకున్నా ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మైండ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో. అసలు నేను ఇది చేస్తున్నాను. కొంచెం సినిమాల ప్రభావం ఉంటది. ట్రూ. సో, ఇది నిజంగా నేను వర్తా? లేదు నాకు ఇంకేదో నాకు రాసి పెట్టుందేమో ఇలాంటివి ఉంటాయి. నేనప్పుడు ఏం చెప్తానంటే అరే మీరు పాస్ అయిపోండి. పర్ఫెక్ట్. పాస్ అయిపోయిన తర్వాత మీరు చావండి. అప్పుడు మీరు ఇదిగో తీసుకెళ్ళి ఇదిగో నాకొస్తది. నాకు రేపొద్దున నేను ఏదో చేస్తాను. ఇప్పుడు నాకిప్పుడు ఈరోజు అనుకో నేను నీకు సమాధానం చెప్పే స్టేజ్‌లో లేను. బట్ రేపో మాపో ఇప్పుడు నా దగ్గర నేను ఒక జాబ్ తీసుకొచ్చి ఇదిగో నాకు జాబ్ వస్తుంది కదా! ఇప్పుడు నన్ను వదిలేయండి. నాకేం కావాలో అది చేస్తాను. కావాలంటే ఆ డబ్బులు నేను తీసుకొచ్చి చూపిస్తాను అని సమాధానం చెప్పిన రోజున నీకేది కావాలంటే అది చేసుకోరా. అలానే ఇప్పటి నుంచి కూడా నువ్వేమి ఆపేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు దాని మీద నువ్వు వర్క్ చేసుకో. నీకేదో నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో ఇప్పుడు నాకు నచ్చేది 4 అవర్సే స్పెండ్ చేసేవాడిని. అంటే 4 అవర్సే నాకు స్లీప్ టైమ్ ఉండేది. బట్ నేను చదువుకునేవాడిని 7 అవర్స్. తర్వాత దీనికి ఎంత పెట్టావని నేనప్పుడు అడిగాను. ఎందుకు? అంటే నీకు అసలు టైం నీకది ఓపిక నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేసావు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను అదే అన్నాను. ఇప్పుడు వాడికి నచ్చితే వాడు చేయాలి ఆబ్వియస్‌లీ. సో వాడు ప్యాషన్ వదులుకొని మరీ చదివాల్సిన అవసరం ఏం లేదు. సో వాడు అది చేస్తూనే ఇది మేనేజ్ చేసుకోగలడు అనే నమ్మకం వాడికివ్వాలి. పర్ఫెక్ట్. సో ఆ నమ్మకం ఎక్కడో ల్యాక్ అవుతుంది.
అంటే మేబీ ఎందుకు అంటావు? అంటే నీ ఒపీనియన్‌లో ఎందుకు ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మన టైం వాళ్ళకి అట్‌లీస్ట్ కొంచెం చెప్తే ఓకే. మేబీ కరెక్టేనేమో రిస్క్ చేయొచ్చు. కానీ ఈసారి ఈ టైం వాళ్ళకి ఎలా ఉందంటే ఒక దాంట్లో పెడితే ఫోకస్ అందులోనే పెట్టాలి. ఇప్పుడేంటి నేనిప్పుడు ఎడిటింగ్ నేర్చుకోవాలా? ఎడిటింగే నేర్చుకుంటాను. నేను చదవనైతే. నాకు చదువుకోమంటే చదువుకుంటా. ఇంకేం నేర్చుకోను. ఏదో ఒకటే చెప్తా. నేను మల్టీ టాస్కింగ్ చేయను. అనే థాట్‌లోనే ఉండాలి. ఇప్పుడు ఈ మల్టీ టాస్కింగ్ చెయ్యగలవు. దానికంటూ ఏం సెపరేట్ నాలెడ్జ్ అవసరం లేదు. నువ్వు కూడా చేయగలవు. ఎవడైనా చేయగలడు. అనే ముక్క వాడికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నావు. సో, మేబీ నీ వైపు నుంచి నువ్వేమైనా చెప్పాలనుకుంటే అది స్టూడెంట్‌కి నువ్వేం చెప్తావు? దిస్ ఇస్ బికాస్ దే స్ట్రెస్సింగ్ అవుట్ టూ మచ్. ఓకే. సో వాళ్ళు చేసే పనిని బర్డెన్ కింద ఫీల్ అవుతారు. హ్మ్. బీట్ అండ్ ఎడ్యుకేషన్, బీట్ ఎడిటింగ్ వర్క్. ఎడిటింగ్ చేస్తున్నావు ఓకే. కానీ నువ్వు అది బర్డెన్ తీసేసుకొని ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం వల్ల 10 గంటలు, 12 గంటలు పడుకొని నీకు టైం ఎక్కడ ఉంటది? ఉండదు. హ్మ్. సో ఎడిటింగ్‌ని ఒక ప్యాషన్‌తో ఏది చేసినా ఒక హ్యాపీ వైబ్స్‌తో చేస్తే బీట్ ఎడ్యుకేషన్. నువ్వు చదువుకోవడం ఎందుకు చదువుకుంటున్నావు? నా ప్యాషన్ అండ్ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి నేను చదివేస్తున్నాను. నాకు అయిపోతే నాకు ఈ 1, 2 ఇయర్స్ కోర్స్ అయిపోతే ఇంక నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు హ్మ్. అన్న పాజిటివ్ ఫీల్ ఎవడు చదవట్లా. హ్మ్. ఈ జీవితం నాకెందుకు? నేను అంతే ఎందుకు కదా! చదువుతున్నాను? హ్మ్. ఆ ఫీల్ వచ్చినప్పుడు ఎంత కష్టపెట్టినా ప్యాషన్ వదులుకొని చదువుకోవాల్సిన అవసరం లేదు. చదువు వదులుకొని ప్యాషన్ చేయాల్సిన అవసరం అంతే. లేదు. బోత్ యూ కెన్ మేనేజ్. బట్ డోంట్ స్ట్రెస్ అవుట్ టూ మచ్. హ్మ్. దానికి చేయాల్సిన పని దాన్ని చేయి. దీనికి చేయాల్సిన పని దీన్ని చేయి. ప్రాపర్‌గా ఒక షెడ్యూల్ యేసుకొని నేను 4 అవర్స్ చదువుకోవాలంటే 4 అవర్స్, ఆ 4 అవర్స్ ఇంక నీకు ప్యాషన్ గుర్తు రాకూడదు. ఏం గుర్తు రాకూడదు. అంతే. సో, యూ స్టడీ ఇన్ సచ్ ఎ వే. నేను ఒకవేళ సపోజ్ టాక్స్ చదువుతున్నానంటే నేను రేపు పొద్దున్న బిజినెస్ చేస్తే నేను జీఎస్టీ ఎలా కట్టాలి? హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ ఎలా ఎగ్జాక్ట్‌లీ. కట్టాలి? ఇప్పుడు నేను అదే వాళ్ళకి చెప్తా. హ్మ్. ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ హ్మ్. చేస్తున్నారంటే రేపు పొద్దున్న ఇది హ్మ్. మీరు దీన్ని ఎలా రియల్ లైఫ్‌లో మీరు ఇంకొకళ్ళకి చెప్పాలన్నా, హ్మ్. ఇది కాదురా ఇలా చెయ్యాలంటే ఇక్కడ ఇది ఉండాలిరా. ట్రూ. ఇదిరా బ్రేక్ ఈవెన్ పాయింట్ హ్మ్. అంటే, ఇదిరా హ్మ్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఇలా హ్మ్. హ్మ్. చెప్పగలిగేటట్టుగా ఒక పాయింట్ నేర్చుకుంటేనే అవుతదని అంటే, ఆ! అది అది ఆళ్ళు తీసుకోలేకపోతున్నారా? హ్మ్. లేపోతే అది వాళ్ళు ముందే మెంటల్‌గా ఫిక్స్ అయిపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు. హ్మ్. అంటే ఎందుకని ఇప్పుడు అలా అవ్వదు. హ్మ్. అది అలా కాదు. హ్మ్. మీరు చెప్పినంత ఈజీ కాదు. మీరు బా చెప్పారు కాబట్టి ఏదో చెప్పేస్తారు. సో, అది మీరు అనుకున్నట్టు అంత ఈజీ హ్మ్. కాదు. హ్మ్. లేకపోతే అంటే ఇప్పుడెలా అంటే హ్మ్. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలా ట్రూ. చేస్తున్నారు. ట్రూ. కూర్చుంటే హ్మ్. ఒకేసారి రెచ్చిపోయి ఒక 10 హ్మ్. గంటలు చదివేయడం. హ్మ్. లేకపోతే ఇంక మరి పుస్తకం ముట్టాలంటే అదేదో పెద్ద ఇదిలాగా. హ్మ్. కాదు. ఇప్పుడు నువ్వు ఇష్టంతో కూడా చదవచ్చంటే అది ఆ పదం వినడానికే చాలా అదేదో క్రింజ్ వర్డ్ లాగా అయిపోయింది. హ్మ్. 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 ఇష్టంతో చదవడం ఏంటి? హ్మ్. చదవడం అంటేనే అసలు ఇష్టం లేకుండా ఉంటాం. హ్మ్. ఇలాంటివయిపోయాయి. హ్మ్. అది చెప్పడం నాకు అర్థం కావట్లేదు. సో, అది అంటే నేను అందుకే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఈ పాడ్ చేయడానికి మెయిన్ హ్మ్. రీజన్ కూడా హ్మ్. అరే! అలా కాదురా బాబు! హ్మ్. ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు హ్మ్. దీనికి ఇది ఇష్టం కదా! తను హ్మ్. అది చేస్తూ ఇది హ్మ్. చేయగలిగాడంటే హ్మ్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఎందుకు నిన్నే పర్టిక్యులర్‌గా నేను సెలెక్ట్ చేసుకున్న రీజన్ కూడా హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సీఏ కోర్స్ వదిలేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా హ్మ్. చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. అలా అవ్వడం చాలా కష్టం. హ్మ్. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తాం ఓకే. హ్మ్. బట్ అది అందరికి వర్కౌట్ కాదు. అవ్వదు. హ్మ్. లాంగ్ రన్. అలా అని ఓన్లీ సీఏలో సెటిల్ అయిపోయి కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు. హ్మ్. అది కాదురా నీకు నచ్చింది ఇది 2 చేయగలవు. హ్మ్. హ్మ్. చూడు 2 వర్కౌట్ అవుతాయి. హ్మ్. అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాకు నీదే కనిపించింది. యెస్. అందుకనే నేను పర్టిక్యులర్‌గా నీకు పిలవడం. హ్మ్. సో, అందుకే నాకు నీ వైపు నుంచి ఒక పర్టిక్యులర్ ఇదిగో నా థాట్ ప్రాసెస్ ఇలా ఉండేది. హ్మ్. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. హ్మ్. అది నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటే హ్మ్. మేబీ నీకు వర్కౌట్ అవుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి. హ్మ్. హ్మ్. జూన్‌లో హ్మ్. అటెంప్ట్ సీఎంఏ ఫైనల్ దగ్గర హ్మ్. కొట్టుమిట్టాడుతున్న హ్మ్. వాళ్ళుంటారు. హ్మ్. లేకపోతే ఇంటర్ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉండిపోయిన హ్మ్. వాళ్ళుంటారు. వీళ్ళందరికీ ఒకటి ఏం కావాలంటే ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఒక బూస్ట్. హ్మ్. ఓకే. ఇదిగో చూడు. ఆడు చేసాడు కదా! హ్మ్. నేనెందుకు చేయలేను? హ్మ్. నేను చేయగలను. ఆడు అదే కోర్స్ చేసాడు. నేను అదే కోర్స్ చేశాను. వాడు ఇంటర్న్‌షిప్ నేనదే. సో, వాడికి నీ వైపు నుంచి ఒకటి పాజిటివిటీ కావాలి నాకు. హ్మ్. సో, అందుకనే నేను నువ్వేం చెప్తావు అని అడుగుతున్నాను. హ్మ్. సో, ఇప్పుడు నువ్వు నాకు ఒక పర్టిక్యులర్ ఒక ఇదిగో హ్మ్. ఇదిరా పరిస్థితి. హ్మ్. ఇలా ఆలోచిస్తే ఇలా అవుతది. హ్మ్. అన్నట్టుగా నువ్వు ఒకటి మాకిచ్చావనుకో. హ్మ్. అలా షూర్. చెప్తావనుకో. సో, థింగ్ ఏంటంటే నువ్వు చెప్పింది అబ్సల్యూట్‌లీ కరెక్ట్. హ్మ్. నాదేంటి అంటే నా గోల్ నాకు తెలుసు. నేను ఒక ఎంప్లాయర్ అవ్వాలి. నాకు అది అవ్వాలి అంటే నాకొక క్వాలిఫికేషన్ ఏదో ఒకటి వచ్చేయాలి. సీ క్వాలిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక స్పాన్సర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వేరే పర్సన్ మీట్ అవ్వడానికి అప్రోచ్ అయినప్పుడు నార్మల్‌గా అప్రోచ్ అవ్వడం వేరు. నేనొక సీఎంఏ, నేనొక సీఏ అని అప్రోచ్ అవ్వడం వేరు. అప్రోచ్ అయ్యాక వాళ్ళు మనల్ని చూసే విధానం మారిపోద్ది. అంతే. అది నీకు ఇంపార్టెంట్ లైఫ్‌లో. సో, హ్మ్. ఎవరిని కలిసినా సరే నీకది ఒక వెరీ గుర్తింపనేది గుర్తింపనేది ఉండాలి. ఇంపార్టెంట్. సో, దట్ ఈస్ వై క్వాలిఫికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు లైఫ్‌లో ఏదైనా సాధించాలి అని ఆ థాట్ ఉన్నప్పుడు ఇది నువ్వు బర్డెన్ కింద ఫీల్ అవ్వకుండా ఇష్టంతో చేసి ఓకే అయిపోద్ది వెంటనే. ఒక 1 మంత్, 2 మంత్స్ కష్టపడితే 8 అవర్స్ చదివేది ఒక 10 అవర్స్ చదువుకుంటే ఆ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత ఖాళీయే. హ్మ్. సో, ఆ 2 అవర్స్, 3 అవర్స్ ఎక్స్‌ట్రా ఫోర్స్ ఏదైతే ఉందో దట్ డిఫర్స్ ఫ్రమ్ అదర్ పర్సన్ టు యూ.
అండ్ ఎస్పెషల్లీ ఆన్సర్స్ ఎలా రాయాలి ఏంటి చాలా మంది ఆన్సర్స్ దగ్గర ఆగిపోతా ఉంటారు. సో చెక్ యువర్ ప్రెజెంటేషన్ కరెక్ట్గా చదువుకొని ఒకటే మైండ్లో ఏంటి అంటే ఇది అయిపోతే నేను ఫ్రీ అయిపోతా, నాకు నచ్చింది నేను చేసుకుంటా లైఫ్లో. ఒక చిన్న గోలిషోడ ఐడియా ఇట్ గేవ్ ఎంప్లాయ్మెంట్ టు 130+ పీపుల్. అండ్ అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ ఇండైరెక్ట్గా ఇట్ ఇస్ ఎంప్లాయ్మెంట్ టు. సో నీలో ఆ సత్తా ఉంది. సో నువ్వు ఒక క్వాలిఫై అయ్యి బయటికి వెళ్తే నువ్వు ఒక బిజినెస్ పెట్టగానో జాబ్కి రాగానో సో దేర్ ఆర్ పీపుల్ డిపెండెంట్ ఆన్ యూ. సో నీ గురించి నువ్వు చదవకుండా యూ థింక్ అబౌట్ దోస్ పీపుల్. నా కోసం ఒక 100 ఫ్యామిలీస్ బయట వెయిట్ చేస్తున్నాయి, నా కోసం ఒక 150 ఫ్యామిలీస్ బయట వెయిట్ చేస్తున్నాయి. ఎంతమంది మోటివేషన్ ఇచ్చినా సెల్ఫ్ ఇన్నర్ లేకపోతే చాలా కష్టం. థింక్ అబౌట్ ఇట్. అంటే ఫ్యూచర్లో నీలో చాలా పొటెన్షియల్ ఉంది. ఎస్పెషల్లీ ఐ ఫీల్ ఫినాన్స్ వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ అందుకే నేను చాలా మంది బిజినెస్లో చూడను. ఎవరైనా సీఏ, నువ్వు ఏ సీఏ చూసినా ఐదర్ ఈస్ డూయింగ్ అ జాబ్ ఆర్ ఈస్ డూయింగ్ అ ప్రాక్టీస్. సిఎంఏ కూడా అంతే. బిజినెస్లో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ టాక్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ పీపుల్, పెద్ద పెద్ద వాళ్ళు మీట్ అవ్వచ్చు. సో ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ ఇట్. ఆ కోణంలో ఆలోచించి నాకు తొందరగా క్వాలిఫై అయిపోతే నేను తొందరగా వరల్డ్కి ఫ్రీ అయిపోతాను. సో వెళ్ళిన వెంటనే నాకు నచ్చింది నేను చేసుకోవటం. యూ మైట్ డూ యువర్ జాబ్. డబ్బులు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? అయిన వెంటనే డబ్బులు వస్తాయి కదా. సో ఆ డబ్బుల కోసమైనా అట్లీస్ట్ చదువుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా నీకు ఇప్పుడు నీకు బయటకు వెళ్తే సిఎంఏ నాగేంద్ర మ్మ్. అనేది వినాలని ఉంటుందా? మ్మ్. ఒక ఎంటర్ప్రెన్యూర్ నాగేంద్ర అనేవాడు నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? క్వాలిఫై అయ్యే వరకు ఐ ఫెల్ట్ సిఎంఏ ఉండాలి అని చెప్పేసి. క్వాలిఫై అయ్యాక ఐ ఫెల్ట్ ఇది కాదు ఇంకా చాలా ఉంది లైఫ్లో. సో ఐ ప్రిఫర్ ఆంటర్ప్రెన్యూర్ చూడడమే ఐ ఫీల్ ఇట్. ఎస్. సో బట్ ఇది అవ్వడానికి అది కావాలి. సో సో ఇండైరెక్ట్ గా బోత్. సో నువ్వు సిఎంఏ కోర్స్ ఆర్ సిఏ కోర్స్ ఏది ప్రిఫర్ చేస్తారని నీకు ఎవరైనా సజెషన్ అడిగారు అనుకో, ఒకవేళ అంటే సిఏ చేయాలా, సిఎంఏ చేస్తే తక్కువ కోర్సా, లేకపోతే అంటే ఇప్పుడు ఎంత కాదనుకున్నా సిఏ కోర్స్ కష్టం రా, సిఎంఏ అంటే అంత కష్టం ఉండదురా అనే థాట్ ఉండేది. అది కాస్త పోయింది ఇప్పుడు. ఎందుకంటే డిమాండ్ పెరిగే కొద్దీ దేనికైనా షార్టేజ్ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని డిఫికల్టీ లెవెల్స్ కూడా మారిపోతాయి. సో బయట మార్కెట్లో జాబ్ పరంగా ఇప్పుడు నువ్వు కంపెనీకి వెళ్ళావు కదా, నీకు పర్టికులర్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు సిఎంఏని ఎలా ట్రీట్ చేస్తున్నారు, సిఏని ఎలా ట్రీట్ చేస్తున్నారు, సేమ్ ఈక్వల్ గా ఉంటుందా, లేకపోతే ఏమైనా వేరియేషన్స్, ఏమైనా డిఫరెన్సెస్ అలాంటివి ఉంటున్నాయా? ఐ ఫీల్ బోత్ ఆర్ ఈక్వల్, బట్ CA has a little edge over CMA because ఎప్పటి నుంచో ICI board has a proper thing కాబట్టి ఆ లిటిల్ ఎడ్జ్ అనేది ఉంది. బట్ బోత్ ఆర్ ఈక్వల్. కాస్ట్ అకౌంటెంట్ CA both are equal. కంపెనీస్ లో అయితే అంత డిఫరెన్స్ ఏం ఉండదు. నో యు ఆర్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్. బీట్ CA ఆర్ CMA యు ఆర్ క్వాలిఫైడ్ అంతే. సో క్వాలిఫైడ్ కిందే చూస్తారు. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి రెండు కట్టే మహా అయితే ఒక 20-30 వేలు డిఫరెన్స్ వస్తుంది. 80% సిలబస్ ఒకటే. యూ హ్యావ్ 1 month ఆఫ్ టైం రెండింటి మధ్యలో. ఆ 1 month లో రిమైనింగ్ 20% సిలబస్ చేసేసుకో. ఏదైతే అది అవుతుంది. నేనే ఎగ్జాంపుల్ దానికి. సో రెండు కట్టాను, ఒకటి అయింది, బయటకు వస్తాను. అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ థింగ్. సో హార్డ్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 30, 40, 50,000 ఎక్స్ట్రా అంతే. అదొక్కటే నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే, నేను ఫస్ట్ ఒకవేళ సీఏలో ఉండి ఇది కట్టకుండా ఉండుంటే మేబీ ఇంకా నేను అక్కడే ఉండొచ్చు. సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ గా కట్టాను. బట్ ఐ టుక్ దిస్ యాజ్ అ ప్రొఫెషనల్ థింగ్ రైట్ నౌ. సో ఇప్పుడు నా ట్రీట్మెంట్ విధానంలో ఎక్కడ చేంజ్ ఉంది. బట్ ఆల్ యూ ఫీల్ ఇస్ లైక్ ఈ ట్యాక్స్ ఆడిట్స్ ఇవన్నీ కొంచెం ఎడ్జ్ ఉంటుంది అంతే సిఏఎస్కి. సో ఫైనల్ గా సిఎంఏ స్టూడెంట్స్ కి నీ తరపు నుంచి ఏమైనా చూపిస్తే కన్క్లూడ్ చేస్తాను. కొంచెం మీకు ఇప్పటికైనా తెలియాలి, నేను మొన్న చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది ఇప్పుడే తెలియాలి మీకు. సో మరి చూడండి, ఏది చదవాలన్నా ప్రొఫెషనల్ డిగ్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ సీఎం అయిపోయిన తర్వాత మీ లైఫ్ గోల్స్, బీట్ ఫోటోగ్రఫీ, బీట్ వీడియోగ్రఫీ, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. బట్ అది చేయడానికి ఒక చిన్న ఎడ్జ్ కావాలి, దట్ ఈస్ ప్రొఫెషనల్ కోర్స్. ఏదైనా ఇష్టంతో చదవండి. వాట్ ఐ డిడ్ బిజినెస్లో నాకు కాస్టింగ్ ఉంది, అకౌంట్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, జిఎస్టీ ఉంది, ప్రతిదీ నేను చేసే బిజినెస్లో నాకు ఉంది. సో రీడ్ ఇట్ ఇన్ సచ్ అవే, రేపు పొద్దున మీరు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు యు ఆర్ వెరీ మచ్ లైక్ ఇన్ టు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ చేసినప్పుడు బిజినెస్ లో ట్యాక్స్ ఎలా ఉంటుంది. సో అలా చేస్తూ చదివితే ఇట్ బి వెరీ ఈజీ థింగ్. ప్రెజెంటేషన్ కూడా చూసుకోండి. విష్ యూ గుడ్ లక్. ఓకే, మీకు చాణక్యని కూడా తీసుకొస్తాను, మీరు చూస్తారు కదా, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒక కూల్ అండ్ హాట్ ఆస్పెక్ట్ కలిస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది అనే విషయం కూడా మీరు తెలియాలి కదా. సో వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, ఇంకో సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా మీరు చూస్తారు. అదనమాట మ్యాటర్.
ఓకే బాయ్. థ్యాంక్ యూ. బై.